गुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः गतामह्यं दधाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीतपदकमलां श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगन ललित श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रसारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरतुसे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरे वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त श्री वृंदा। चैतन्य ओम नित्यानंद नमो भगवते वासुदेवाय। भगवते ओम नमो वासुदेवाय भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। హరే కృష్ణ हरे कृष्ण प्रभु जी, हरे హరే కృష్ణ అందరికీ స్వాగతం ఈ రోజు కార్యక్రమంలోకి। हरे ఆ, कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ దండత్ ప్రణామ్। సో మనం ఏ శ్లోకం గురించి చర్చించుకుంటున్నాం? हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే 15వ కృష్ణ అధ్యాయం 18వ శ్లోకం ప్రభుజీ 19, 18 20 అయిపోయింది. प्रभु जी। ఓకే। पुरुषोत्तम योगम प्रभु जी। ఎస్ మాతాజీ। अधिक ज्येष्ठ मास। నిన్నటి శ్లోకంలో ఏం తెలుసుకున్నాం మనం? ఎవరైనా కొద్దిగా చెప్పండి। హరే కృష్ణ ప్రభు జీ, హరే చెప్తాను. కృష్ణ। అంటే ప్రభు ఏం చెప్పారంటే అక్షర పురుషుల యొక్క స్వరూపాన్ని వివరించారు ప్రభుజీ. ఉమ్, అంతేకాకుండా వారిరు అంటే అక్షర పురుషుల కంటే వేరైనటువంటి ఉత్తమ పురుషుని గురించి కూడా చెప్పారు. ఆ ఆ ఉత్తమ పురుషోత్తముడు ఎందువల్ల చెప్పబడిందో అనేది కూడా వివరించారు ప్రభుజీ. అంటే ఓకే। నేను పురుషుడి కంటే మించిన వాడిని, అక్షర పురుషుడి కంటే శ్రేష్ఠుడును అయి ఉన్నందువల్ల అంటే వేదాల్లో కూడా నన్ను పురాణ పురుషోత్తముడని నన్ను పిలుస్తారని కూడా చెప్పారు ప్రభుజీ ఈ 3 శ్లోకాలు. హరే కృష్ణ. ఓకే హరే కృష్ణ। సో 18th అయిపోయింది కదా, 19th కదా? 18th చెప్పాలి ప్రభుజీ. 18th చెప్పాలా? 18th 19th మనకి బ్యాలెన్స్ 18th అయిపోయింది ప్రభుజీ, 19th 18th 20 అయిపోయింది ప్రభుజీ. 18th అయిపోయింది అదే కదా. ఓకే ఓకే పర్లేదు 19। సో నాతో పాటు అందరూ చెప్పండి। యో మాం అసమ్మూఢో యో మాం జానాతి పురుషోత్తమం జానాతి పురుషోత్తమం సర్వవిద్ సర్వవిధ భజతి సర్వవిద్ భజతి మాం
సర్వభావేన భారత. మళ్ళీ ఒకసారి చదుదాం. యో మామ సమ్మూఢో జానాతి పురుషోత్తమం జానాతి పురుషోత్తమం సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. సర్వభావేన కోట ఉషా మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే ప్రభుజీ. ఇది ఓ భారత, సంశయరహితంగా నన్ను పురుషోత్తముడని తెలియగలిగిన వాడే, అందుచే అతడు నా భక్తియుక్త సేవయందు సంపూర్ణంగా నిపుణుడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. బోల్ల వెంకటేశం ప్రభు భాష్యం చదవండి ఇక్కడ వరకు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం హరే ప్రభుజీ. కృష్ణ, దండత్ ప్రణామం. శ్రీల ప్రభుపాద్ కీ జై. జీవుల యొక్క పరబ్రహ్మము యొక్క సహజ స్థితికి సంబంధించిన తాత్విక విచారములు లేదా ఊహాగానాలు అనేకములు గలవు. కాని తనను పురుషోత్తమునిగా ఎరిగిన వాడే వాస్తవమునకు సర్వమును ఎరిగిన వాడు అని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టముగా ఈ శ్లోకమునందు వివరించుచున్నాడు. అపరిపక్వ జ్ఞానము గలవాడు పరతత్వమును గూర్చి ఊహాకల్పనలయందే కాలమును గడుపును. కానీ పరిపూర్ణ జ్ఞానము గలవాడు తన కాలమును వృధా చేయకుండా కృష్ణ చైతన్యమునందు ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని భక్తియుక్త సేవయందు నెలకొనను. భగవద్గీత యందంతటను ఈ భక్తి యోగమే నొక్కి చెప్పబడినది. అయినను పరతత్వము మరియు జీవులు సమానమేనని భావించడి మూర్ఖ వ్యాఖ్యాతలు ఎందరో కలరు. హరే కృష్ణ, థ్యాంక్ యూ చదవనా ప్రభు. ప్రభుజీ? చాలు ప్రభు. కలవతి మాతాజీ ఈ భాష్యం చదవండి. కలవతి అయితే మాతాజీ. హరే హరే కృష్ణ ప్రభుజీ. హరే దండవాద కృష్ణ, ప్రణామం. దండత్ ప్రణామం. వేద జ్ఞానము శృతి అని పిలువబడును, అనగా అది శ్రవణము ద్వారా అభ్యసింపబడినది. వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని ప్రామాణిక ప్రతినిధుల నుండియే వేద విజ్ఞానమును గ్రహింపవలెను. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు ప్రతి విషయమును చక్కగా వివరించి ఉన్నందున ప్రతి ఒక్కరూ దీని నుండియే శ్రవణము చేయవలెను. అంతేకాని కేవలము సూకరముల వంటి జంతువుల వలె వినుట మాత్రమే చాలదు. విషయమును ప్రామాణికుల నుండి అవగతము చేసుకొనుటకు యత్నింపవలెను. కానీ కేవలము పాండిత్యముతో ఊహాగానాలను చేయరాదు. అనగా జీవులు సదా దేవాది దేవుడైన శ్రీకృష్ణునకు అధీనులేనని ఎరుగవలెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని వాక్యమును అనుసరించి దీనిని అట్లా అవగాహన చేసుకునిన వాడే వేదముల ప్రయోజనమును ఎరిగిన వాడగును. ఇతరులెవ్వరును వేద ప్రయోజనమును ఎరుగలేరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే దండవాద కృష్ణ, ప్రణామం. దండత్ ప్రణామం. థ్యాంక్ యూ. సరోజ మాతాజీ ఈ భాష్యం చదవండి ఇక్కడ వరకు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. ప్రభుపాదికి జై. జై. ఈ శ్లోకం నందలి భజతే అను పదము మిక్కిలి ప్రధానమైనది. సాధారణముగా శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుక్త సేవా బంధమున భజతి అను పదము చాలా చోట్ల వాడబడినది. మానవుడు కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవ యందు నెలకొనినచో సమస్త వేద జ్ఞానము నెరిగిన వాడుగా భావింపబడను. కనుకనే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ ఎందు నెలకొనినచో పరమ సత్యమును అవగాహన చేసుకున్నట కొరకై మరి ఏ ఇతర ఆధ్యాత్మిక విధానము అవసరం లేదని వైష్ణవ పరంపర ఎందు చెప్పబడుచున్నది. భగవానుని భక్తియుక్త సేవ ఎందు నెలకొని ఉండట చేత అతడు ఇదివరకే యథార్థ స్థితిని చేరిన వాడగను. పరతత్వమును గూర్చిన అవగాహన కొరకై కావలసిన ప్రాథమిక విధానములన్నిటినీ వారు ముగించిన వారగదురు. కానీ ఎవరైనా లక్షలాది జన్మలలో పరతత్వం గూర్చి ఊహాగానాలను తత్వ విచారము కామించు శ్రీకృష్ణుడే దేవాది దేవుడనియు ప్రతి ఒక్కరూ అతనికి శరణు పొందవలెనను యథార్థ విషయం అవగాహన చేసుకునొచ్చు అతని లక్షలాది జన్మల తాత్విక చింతనమంతయు వృధా కాల వ్యయమే కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రమాణం. హరే కృష్ణ, దండత్ ప్రణామం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. పురుషోత్తమ యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం చివరి శ్లోకాల్లో ఉన్నాము.
సో ఈ అధ్యాయం ఎందు భగవంతుడు చాలా అద్భుతమైనటువంటి ఆ క్లారిటీ ఇస్తారనమాట మనందరికీ కూడా. ఈ భౌతిక ప్రపంచం ఏ విధమైనటువంటిది, కేవలం ఒక ప్రతిబింబం లాంటిదని, అలాగే మనుష్యుడు ఏ ఎక్కడికి వెళ్ళడానికి తన జీవితాన్ని ఆ లో ఒక ధ్యేయం పెట్టుకోవాలి, అక్కడికి ఆ చోటుకు వెళ్ళాలంటే అతను ఏ విధమైనటువంటి గుణగణాలతో ఉండాలి. మరి అంత భగవంతుడు ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మనుషులు ఎందుకు ఆ లోకానికి వెళ్ళకుండా ఆ ఉంటున్నారు, వెళ్ళడం లేదు అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తారు. ప్రకృతిలో ఉన్నటువంటి విషయాల వల్ల మనుషులు మళ్ళీ ఇక్కడే తిరుగుతున్నాడు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ అధ్యాయంలో భగవంతుడు ఏ విధంగా మనల్ని పోషిస్తున్నాడు. ఒక తండ్రి ఒక ఇంటిని పాలించేవాడు తండ్రి. ఆయన ఏ విధంగా పోషిస్తాడు, పాలిస్తాడు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏ లోటు లేకుండా ఏమేం కావాలో ఆయన సమకూరుస్తూ ఉంటారు. అదే విధంగా భగవంతుడు కూడా, ఆయన సృష్టికర్త అయినటువంటి ఆయన మనందరినీ కూడా చక్కగా పోషిస్తూ ఉన్నారనమాట. మనకు కావలసినవి మనం శరీరాన్ని నిలుపుకోవడానికి కావలసిన పదార్థాలని ఆయనే ఇస్తున్నారు. అలాగే ఆ ఆ తీసుకున్నటువంటి పదార్థాలని మళ్ళీ అరిగించేది కూడా ఆయనే. అండ్ మళ్ళీ మన మనుగడ చక్కగా సాగడానికి కూడా జ్ఞానాన్ని ఆయన ఇస్తున్నారు. అలాగే ఆ ఏ విషయం తెలుసుకుంటే మనం మన జీవితంలో ఉత్తమమైనటువంటి జీవితంగా గడపగలము అనేటటువంటి విషయాన్ని మనకి ఈ అధ్యాయాల్లో చెప్తారు. ఈ శ్లోకంలో యోమామ సమ్మూఢ జాన్నాతి పురుషోత్తమం భజతి మాం సర్వభావేన భారత. ఎవరైతే నన్ను పురుషోత్తముడుగా గ్రహిస్తారో, తెలుసుకుంటారో, వాళ్ళు నిత్యం నన్ను భజిస్తూ ఉంటారు, అంటే నా భక్తి చేస్తూ ఉంటారు అని తెలుసుకో అర్జున అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అంటే భగవంతుడు గురించినటువంటి విషయాలు మనకి ఎన్నో గ్రంథాల్లో ఎన్నో సందర్భాల్లో వింటూ ఉంటాం. కానీ ఆయా గ్రంథాలు ఆయా సందర్భాల్లో ఉన్నటువంటి విశేషాలు విన్నప్పుడు మనకేం జరుగుతుంది అంటే, కొన్నిసార్లు మనకి పురుషోత్తముడుగా పిలువబడినటువంటి ఆయన ఎవరు అనేటటువంటి విషయం నుండి మనము కొద్దిగా ఆ దృఢమైనటువంటి నమ్మకం నుండి వైదొలిగే అవకాశం ఉందన్నమాట. కొద్దిగా డీవియేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. కానీ ఎవరికైతే ఆ కృష్ణుడు దేవాదేవుడు ఆయనే పురుషోత్తముడు, పరమ పురుషోత్తముడు అనేటటువంటి పూర్తి అవగాహన ఉంటుందో, పూర్తి జ్ఞానం ఉంటుందో, వారు ప్రతినిత్యం కూడా ఆ భగవంతుని భజిస్తూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. పూర్తి అవగాహన అంటే ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒకసారి ఏం జరుగుతుంది అంటే, బృందావనంలో ఇద్దరు మహాభక్తులు ఉంటారనమాట. ఒకరేమో మీరాబాయి, ఒకరేమో జీవ గోస్వామి. మీరాబాయి మనందరికీ తెలుసు. ఆవిడ భగవంతుని అమితంగా ప్రేమించి భగవంతుని గురించి తన యొక్క జీవితం మొత్తాన్ని వెచ్చించిందని చెప్పేసి. అలాగే జీవ గోస్వామి గురించి కూడా మనకందరికీ తెలుసు. మన షట గోస్వాముల్లో 6 వృందావన గోస్వామిల్లో చిట్ట చివరి వాడైనటువంటి వారు జీవ గోస్వామి. ఈ జీవ గోస్వామి వారు ఎంతో గొప్ప భక్తుడు, అలాగే గొప్ప సంరక్షకుడు కూడా. మన ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఒక విధంగా చెప్పాలి అంటే ఆయన చాలా గొప్పగా సంరక్షించారనమాట. ఎలాగా అంటే, వారు రచించినటువంటి రచనలని, అలాగే వారికంటే ముందు ఆచార్యులు రచించినటువంటి రచనలన్నిటిని కూడా వారు భద్రపరచడం జరిగింది. అలాగే బృందావనంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలన్నింటినీ కూడా వారు ఎంతో రక్షించారు. ఎందుకంటే
ఆ, మనకి 6 గోస్వాములు ఆ, ముఖ్యమైనటువంటి దేవాలయాల్ని నిర్మించారు. నిర్మించిన తర్వాత వాటిని అలాగే వదిలిపెడితే మళ్ళీ ఎవరైనా వాటిని ఆక్రమించేస్తారనేటటువంటి భావనతోటి జీవ గోస్వాముల వారు వాటన్నిటికీ కూడా పట్టా రూపొందించారనమాట. ఎలాగైతే మనం ఇప్పుడు ఈ కాలంలో ఒక ఇల్లు కొంటే రిజిస్ట్రేషన్ చేపిస్తామో, అలాగే ఆ కాలంలో జీవ గోస్వాముల వారు ఆయన ఆ, ఆయా దేవాలయాలన్నిటికీ కూడా మొఘల రాజుల నుండి పట్టా పొందారనమాట. ఇది ఈ సనాతన ధర్మానికి చెందిన దేవాలయాలు. ఈ దేవాలయాల మీద ఎవరు కూడా దాడి చేయదు, ఆక్రమించకూడదు అని ఒక ప్రత్యేకమైనటువంటి పట్టా పొందారనమాట. అలా పొందడానికి అలా మొఘల రాజులు ఆయనకి ఎందుకు ఆ పట్టా ఇవ్వడం జరిగింది అంటే, వారికి ఉన్నటువంటి తెలివితేటలు అట్లాంటివి అన్నమాట. వారు చాలా ఉ, గొప్ప విద్యావంతులు. మొఘల రాజులకు కూడా వారు ఏమైనా వారి ఈ ఆస్థానంలో ఏవైనా క్లిష్టమైనటువంటి పరిస్థితులు వస్తే వీరి ద్వారా అవి పరిష్కారం అయ్యాయి అన్నమాట. సో అట్లా జీవ గోస్వామి మీద చాలా గొప్ప గౌరవం ఉండేది. ఆ గౌరవం ని ఆ ఆ గౌరవం వారి మీద అంత గౌరవం ఉంది కాబట్టి జీవ గోస్వాముల వారికి ఈ మొఘల రాజులు బృందావనంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేవాలయాలకి సంబంధించినటువంటి పట్టాలు ఆ, వారు చేయించడం జరిగిందనమాట. అలాంటి జీవ గోస్వాముల వారి దగ్గరికి ఒకసారి మీరాబాయి గారు వస్తారనమాట. వచ్చినప్పుడు ఆయన జీవ గోస్వామి చాలా నియమనిష్టలతో ఉండేవారనమాట. చాలా 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 ఆ, బ- భౌతిక సాంగత్యాల అనేటువంటివి ఆ, భౌతిక సాంగత్యాల నుండి పరిపూర్ణంగా తనని తాను ఉపసంహరించుకొని ఒక ఏకాంతమైనటువంటి స్థితిలో కేవలం కొద్దిమంది ఆ ఓ తన అంత్యవాసులతో కొద్దిమంది భక్తులతో మాత్రమే ఆయన ఆ సాంగత్యంలో ఉండేవారనమాట. ఒకసారి ఆయన్ని కలవడానికి మీరాబాయి గారు వస్తారు. ఆయన జీవ గోస్వామి వారు ఎంత గొప్ప ఆ, రచనలు చేశారంటే, ఆయన షట్ సందర్భాలని చెప్పేసి ఆ, భక్తిలో 6 సందర్భాల గురించినటువంటి ఒక్కొక్క సందర్భం అంటే పరమాత్మ సందర్భము, అలాగే ఆ ఇంకా ఇలాగా ఆ, భక్తి సందర్భము, ప్రేమ సందర్భం, ఇలాగా ఆ, 6 సందర్భాల గురించి అంటే 6 విషయాల మీద పెద్ద ఆ, చాలా రచనలు చేశారనమాట. దాదాపు 4 లక్షల శ్లోకములు ఆయన రచించారనమాట. అంత గొప్ప విద్యావంతుడు ఆయన. భక్తిలో అంత గొప్ప జ్ఞానము, భక్తి ఉన్నటువంటి వ్యక్తి. ఆయనని కలవడానికి ఒకసారి ఈ మీరాబాయి గారు వస్తారనమాట. వచ్చినప్పుడు చెప్తారు ఆయనకి వెళ్ళి, అయ్యా మిమ్మల్ని కలవడానికి మీరాబాయి గారు వచ్చారని చెప్తారు. చెప్పగానే ఈ నిర్జీవ గోస్వామి ఏమంటారంటే, నేను ఇప్పుడు కలవనని చెప్పు, నేను స్త్రీలను కలవనని చెప్పు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పగానే ఆయన యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి మీరాబాయి గారికి చెప్తారు, అమ్మ ఆయన స్త్రీలను కలవను అని చెప్పారు ఆయన, దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. చెప్పగానే ఆవిడ ఏమంటుందంటే, అదేంటి, నేను వృందావనంలో ఒకడే పురుషుడు ఉన్నాడు అనుకున్నాను, ఇంకో పురుషుడు కూడా ఉన్నాడా అని అంటుందన్నమాట ఆవిడ. అనగానే వాళ్ళు ఆశ్చర్యపోతారు. వెళ్ళి జీవ గోస్వామికి చెప్తారనమాట, అయ్యా మీరు చెప్పినట్టే ఆవిడకి చెప్పాము, ఆయన స్త్రీలను కలవను అని చెప్పారని ఆవిడకి చెప్పాను. చెప్పగానే ఆవిడ ఏమన్నదంటే, నేను వృందావనంలో ఒక్కడే పురుషుడు ఉన్నాడు అనుకున్నాడు, ఇంకో పురుషుడు కూడా ఉన్నాడా అని అనింది ఆవిడ అంటారనమాట. అనగానే ఆయన వెంటనే ఈయన పరిగెత్తుకుంటూ లేవని కలుస్తారనమాట. అంటే భగవంతుడే పురుషోత్తముడు, పరమ పురుషుడు అని ఈ పరిపూర్ణంగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళ యొక్క భావన ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి పురుషుడు ఒక్కడే అన్నమాట. మనం అందరం కూడా ఒక విధంగా చెప్పాలి అంటే ఆ అంటే శరీరాలు, ఆడ మగ శరీరాలు ధరించి ఉన్నాము, కానీ ఒక విధంగా చెప్పాలంటే మనం అందరం కూడా స్త్రీలమే, ఆ భగవంతుడి యొక్క దాసులమే. సో ఆయన మాత్రమే పురుషుడు. ఎందుకంటే మనకి మానవ జన్మలో ఈ స్త్రీ శరీరము అంత్యకాలం యందు, క్రితం జన్మలో మనము శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఏ భావనతోటి శరీరాన్ని వదిలిపెట్టామో, ఏ విధమైనటువంటి ఆ భావన, అలాగే ఏ విధంగా
ఎవరి మీద మనము ఆ, ఆసక్తితో మక్కువతో శరీరాన్ని వదిలిపెట్టామో ఆ విధమైనటువంటి శరీరం వస్తుంది మనకి. ఎవరో ఒకరు స్త్రీల మీద ఆ మన యొక్క ఆప్యాయతను ప్రేమను పెంచుకొని వారి గురించినటువంటి ఆలోచనలతో శరీరాన్ని వదిలిపెట్టి ఉంటే స్త్రీగా, పురుషుల మీద ఆ ఇష్టముతో వారి గురించినటువంటి ఆలోచనలతో శరీరాన్ని వదిలిపెడితే స్త్రీగా, పురుషుడిగా జన్మించడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ జీవాత్మకి లింగభేదం అనేటువంటిది లేదు. కొన్నిసార్లు స్త్రీ అయి కావచ్చు, కొన్నిసార్లు పురుషుడు కావచ్చు. అంటే పురుష శరీరాన్ని ధరించి కొన్నిసార్లు స్త్రీ శరీరాన్ని ధరించవచ్చు, కొన్నిసార్లు పురుష శరీరాన్ని ధరించవచ్చు. ఇట్లాగా ఆ, ఈ జీవాత్మ వివిధ శరీరాల్ని ధరిస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను పురుష శరీరంలో ఉన్నాను కాబట్టి ఇంకా ఈ క్రితం జన్మలన్నిట్లలో కూడా నేను పురుషుణ్ణి అయి ఉండవచ్చు అని అనుకోలేం మనం. కొందరు ఇప్పుడు స్త్రీ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రితం జన్మలన్నిట్లలో కూడా స్త్రీలే అయి ఉండవచ్చు అని కూడా అనుకోలేము. మారిపోతూ ఉంటారన్నమాట. వాళ్ళ భావన అనుగుణంగా, అంత్యకాలం యందు వారి భావన అనుగుణంగా మారిపోతూ ఉంటారన్నమాట. కాబట్టి అందుకే ఆ జీవులు ఎవరిని కూడా పురుషులుగా భావించలేదు, పురుషులుగా చెప్పలేదు. భగవంతుణ్ణి మాత్రమే పురుషుడుగా చెప్పారనమాట. కాబట్టి ఆయననే పరమ పురుషోత్తముడు అనేటటువంటి క్లారిటీ, కృష్ణుడే పరమ పురుషోత్తముడు అనేటటువంటి పూర్తి అవగాహన వచ్చినటువంటి భక్తులు పరిపూర్ణమైనటువంటి మనస్సుతోటి భగవంతుని భజిస్తారు అని ఇక్కడ కృష్ణుడే చెప్తున్నారనమాట. అలా క్లారిటీ లేనంత వరకు కూడా ఇక్కడ శిల ప్రభుపాదుల వారు ఒక విషయాన్ని చెప్పారు. కొందరు ఈ విషయాన్ని అర్థం చేసుకోక ఆ కానీ పరిపూర్ణ జ్ఞానము గలవాడు తన కాలమును వృధా చేయకుండా కృష్ణ చైతన్యమునందు ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ యందు నెలకొనును. భగవద్గీత అంతటను ఈ భక్తి యోగమే నొక్కి చెప్పబడినది. అయినాను పరతత్వం మరియు జీవులు సమానమేనని భావించడి మూర్ఖ వ్యాఖ్యాతలు ఎందరో కలరన్నమాట అని అంటున్నారన్నమాట. ఇక్కడ ఈ భగవద్గీత యందు గీతలో ముఖ్యంగా ప్రతిపాదించినటువంటి సాధనం ఏదైతే ఉందో అది భక్తియుక్త సేవ. భక్తితో భగవంతుని భజించి భగవంతునికి దగ్గర అవ్వాలి అనేటటువంటి విషయాన్ని గీతలో చక్కగా వ్యాఖ్యానించారు. ఇంత క్లారిటీగా ఇచ్చినా కూడా కొందరు ఆ భక్తిని పక్కకు పెట్టేసేసి ఆ మన జీవాత్మ పరమాత్మ సమానమే అనేటటువంటి భావనతో ఉంటారన్నమాట. ఓకే, అది సరైనటువంటి అవగాహన కాదు అని ఇక్కడ శిల ప్రభుపాదుల వారు చెప్తున్నారన్నమాట. ఓకే, సో ఈ పరమాత్మ కృష్ణుడే పరమ పురుషోత్తముడు అనేటటువంటి పూర్తి అవగాహన లేదనుకోండి, కొన్నిసార్లు జ్ఞానులైనప్పటికీ కూడా వారు పొరపాటు పడుతూ ఉంటారనమాట. సరిగ్గా భగవంతుని భజించరు, భక్తి చేయరు అనమాట. ఒకసారి ఏం జరుగుతుంది అంటే శ్రీపాద రామానుజాచార్యుల వారి యొక్క జీవితంలో వారు సాక్షాత్ ఆదిశేషులు. ఆదిశేషు ఎవరు? బలరాముడు. వెరీ గుడ్. సో విష్ణుమూర్తి ప్రతినిత్యం శయనించేటటువంటి ఆయన పడుకునేటటువంటి ఆసనం ఆదిశేషుడు. ఆయన ప్రతినిత్యం కూడా భగవంతుని సేవించడానికి ముందుంటారు. భగవంతుని యొక్క మొట్టమొదట ఏమంటారంటే స్వరూపం అంటే భగవంతుని నుండి మొట్టమొదటిగా ఆవిర్భవించేది ఆదిశేషుడు అని కూడా అంటారు. ఆయననే రామానుజుల వారిగా అవతరించారు. కానీ ఎప్పుడైతే భగవత్ స్వరూపమైనప్పటికీ కూడా ఒక కృష్ణుడు తప్ప మిగతా ఏ స్వరూపాలైనా కూడా ఈ భూమి మీద అవతరించినట్టు తర్వాత వారి యొక్క నిజమైనటువంటి అస్తిత్వం ఏదో గుర్తుంచుకోలేరు అనమాట. ఒక కృష్ణుడు మాత్రమే, ఆయన దేవాది దేవుడు కాబట్టి ఆయన
ఆ, ఏ జన్మలో ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆయనకి గుర్తుంటుంది. అందుకే మన 4వ అధ్యాయంలో అర్జునుడికి చెప్తాడనమాట, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తా పరంతప. నువ్వు నేను చాలా జన్మలు ఎత్తామయ్యా, కానీ నీకు గుర్తుండదు, నాకు అన్ని గుర్తుంటాయి అని చెప్పేసి చెప్తాడనమాట. అలాగా కృష్ణుడు తప్ప ఏ భగవత్ స్వరూపమైన ఈ భూమి మీద అవతరించినప్పుడు వారు ఆ, యొక్క నిజమైనటువంటి అస్తిత్వం ఏంటో వారు గుర్తుంచుకోలేరు. మళ్ళీ సాధన చేసిన తర్వాతనే సాధన చేయడం వల్లనే వారికి వారి యొక్క నిజమైనటువంటి అస్తిత్వం గుర్తుకొస్తుంది. ఈ రామానుజుల వారు ఆ, పుట్టి వారు శ్రీపెరంబదూరు అనే గ్రామంలో జన్మించారు. జన్మించిన తర్వాత చిన్నప్పటి నుండి ఆయనకి చాలా భక్తి భావనలు ఉండేవి. భక్తిలో ముందుకెళ్ళాలి, భగవంతుడికి సేవ చేయాలి అనేటటువంటి భావనలు చాలా ఉండేవి. వారు చిన్నతనంలో ఒక గురువు గారి దగ్గర పాఠాలు నేర్చుకునేవారనమాట. ఓకే. ఆయన పేరు యాదవ ప్రకాశ్. ఓకే. ఈయన అద్వైత సిద్ధాంతానికి చెందినటువంటి పండితులు. ఈయన దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నప్పటికీ కూడా ఆ రామానుజుల వారు చాలా సంతృప్తిగా ఉండేవారు కాదనమాట. ఎందుకు అంటే రామానుజుల వారికి స్వతహాగా ఆయన భగవంతుణ్ణి ప్రత్యక్షంగా ఆయన సేవించుకున్నారు కాబట్టి, సేవించుకుంటూ ఉంటారు కాబట్టి, ఎందుకంటే ఆదిశేషుడిగా. సో ఆ వాసనల వల్ల భగవంతునికి ప్రతినిత్యం సేవ చేయాలి, ఆయన శ్రీమూర్తికి సేవ చేయాలి అనేటటువంటి భావనలు అంతర్లీనంగా ఎప్పటికీ ఉండేవి. ఓకే. అయితే ఈ ఈయన గురువైనటువంటి యాదవ ప్రకాష్ల వారి దగ్గర ఆ భగవంతుని శ్రీమూర్తికి ఆ సేవ చేసుకోవాలి, భగవంతునికి సేవ చేయాలి అనేటటువంటి బోధనలు చాలా తక్కువగా ఉండేవన్నమాట. ఎంతసేపు జ్ఞానం, మనం ఈ శరీరం కాదు, ఆత్మ. ఓకే. ఆ ఇంకా ఈ మనము ఈ ఆ పరబ్రహ్మము అంతటా ఉంది అనేటటువంటి భావన తెచ్చుకి మనం వెళ్ళాలి. ఆ జ్ఞానం మనకు వచ్చిందంటే ఇక జీవితం పరిపూర్ణం అయిపోయింది అనేటటువంటి విధంగా ఆయన బోధనలు ఉండేవన్నమాట. సో పరబ్రహ్మము గురించి తెలుసుకోవడం అనేటువంటిది ఉత్తమమే. ఎందుకంటే 14వ అధ్యాయంలో ఆ కృష్ణుడే చెప్తాడు, మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవాహ సర్వభూతానాం తతో భవతి భారత ఆ, అని చెప్పేసి ఆ పరబ్రహ్మానికి కూడా బీజాన్ని ఇచ్చేది నేనే. ఈ సమస్తం కూడా ఆ పరబ్రహ్మంలో నుండి ఆవిర్భావం జరుగుతుంది. ఆ పరబ్రహ్మానికి జీవాన్ని ఇచ్చేది బీజాన్ని ఇచ్చేది నేనే అని కృష్ణుడు చెప్తాడు అనమాట. చెప్పి చివరిగా ఏం చెప్తారు, చివరి శ్లోకంలో ఆ ఆ పరబ్రహ్మానికి కూడా ఆధారం నేనే అనేటటువంటి విషయాన్ని ఆ, చెప్తారనమాట. అది కూడా కొంతవరకు అది ప్రాథమిక దశ అన్నమాట. ఓకే. భగవంతుని అర్థం చేసుకోవడంలో బ్రహ్మతత్వం ఏదైతే ఉందో ఆ బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిని లభతే నర. సో బ్రహ్మభూత స్థితికి రావడం, ఆ పరబ్రహ్మము ఏదైతే ఉందో పరబ్రహ్మాన్ని అర్థం చేసుకోవడం, ఆ స్థితికి రావడము ప్రాథమిక దశ. ఆ స్థితి నుండి మళ్ళీ ఇంకా తర్వాత స్థితి పరమాత్మ, భగవాన్. ఈ బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దయేతి అని శాస్త్రవాక్యాలు అనమాట. ఓకే. లెవెల్స్, డిఫరెంట్ లెవెల్స్. సో ఈ ప్రాథమిక దశలోనే ఈ ఈ యాదవ ప్రకాష్ల వారి యొక్క బోధనలు ఉండేవి. సో ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఆ మనుష్యుడి యొక్క జ్ఞానం ఎలా ఉంటుంది అంటే, ఇంకా భగవంతుడు అవ్యక్తము, ఆయన అవ్యక్తంగా ఉండి ఆ ఆ, మొత్తం ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. ఓకే. మనం కూడా ఆ వ్యక్తంలో భాగమే. ఆ భగవంతుడు అవ్యక్తమైనటువంటి ఆయననే అప్పుడప్పుడు వ్యక్తమవుతూ ఉంటారు అనేటటువంటి భావనతో ఉంటారన్నమాట. ఓకే. అది సరి అయినటువంటి భావన కాదు. వ్యక్తముగా ఉన్నటువంటి భగవంతుడి యొక్క తేజస్సే ఈ అవ్యక్తము అని తెలుసుకోవడం ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటి, అలాగే మనని భక్తిలో ముందుకు తీసుకెళ్లేటటువంటి జ్ఞానం, అవగాహన. ఎందుకంటే 7వ అధ్యాయంలో చెప్తారనమాట, కృష్ణుడు ఏమని చెప్తారు అంటే
ఆ అవ్యక్తం వ్యక్తిమాపన్న మాన్యతే మాము బుద్ధయ పరం భావ జానంతో మమ భూత మాహేశ్వరం. అవ్యక్తంలో నుండి నేను అప్పుడప్పుడు వ్యక్తం అవుతూ ఉంటాను అని చెప్పేసి కొందరు నమ్ముతూ ఉంటారు. కానీ అది కాదు, నేను ఎప్పటికీ కూడా వ్యక్తమయ్యే ఉంటాను అని కృష్ణుడు చెప్తాడు 7వ అధ్యాయంలో. సో ఇలా చెప్పినప్పటికీ కూడా కొందరు జ్ఞానులు దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు అనమాట. ఎందుకు అంటే ఇదే భగవద్గీతలో భగవంతుడు నేను ప్రతినిత్యం కూడా వ్యక్తమయ్యే ఉంటాను అని చెప్తాడు, అలాగే నేను అవ్యక్తంగా కూడా ఉంటాను అని చెప్తారనమాట. ఎందుకలా రెండు రకాలైన, నా వాయిస్ అందరికీ క్లియర్ గా వినిపిస్తుందా? ఏమన్నా వినబడుతుంది బాబు, వినిపిస్తుంది. వినబడుతుంది. ఓకే, సంతోషం. సో ఇదే భగవద్గీతలో కృష్ణుడు మనం 13వ అధ్యాయం తీసుకున్నాం అనుకోండి, ఆయన కృష్ణుడు ముఖ్యంగా జ్ఞాన సంబంధమైనటువంటి విషయాల గురించినటువంటి విశేషాలు ఉంటాయి 13వ అధ్యాయంలో. శరీరం ఎలా వచ్చింది, ఏ ఏ ఏ ఏ మూల కణాలతో శరీరం ఏర్పడింది, భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు, సర్వతో పాణిపాదం సర్వతో శిశిరోముఖ సర్వతో శృతి మల్లోకే సర్వమావృత్తి తిష్టతి అని చెప్పేసి, అంతటా నా యొక్క ఆ చేతులు కాళ్ళు వ్యాపించి ఉన్నాయి, అంతటా నా యొక్క దృష్టి వ్యాపించి ఉంది, నేను అవ్యక్తముగా అంతటా ఉన్నానని భగవంతుడే చెప్తాడు ఇదే భగవద్గీతలో. ఓకే, అదే మళ్ళీ ఇదే భగవద్గీతలో అవజానంతి మామ్ముడా మనిషం తానుమాశ్రిత పరంభామ జానంతు మమ్మ భూత మాహేశ్వరం, నేను మనుష్యుడిగా వచ్చినప్పుడు నేనే పరమాత్మనని తెలుసుకోకపోవడం ఏదైతే ఉందో అది మూఢత్వం అని చెప్పేసి ఇదే భగవద్గీతలో చెప్తారనమాట. సో ఎవరైతే ఈ భగవద్గీతను ఆశ్రయిస్తారో వారికి ఏ విధమైనటువంటి స్వభావం, వారికి ఏ విధమైనటువంటి అవగాహన ఉందో, లేదంటే వారికి ఏ విషయం వారికి ఇష్టమో దాని మీదనే వారి యొక్క దృష్టి అదే పరిపూర్ణమైనటువంటిది అనేటటువంటి భావనలో ఉంటారనమాట. ఉదాహరణకి మనము ఏదైనా చదువుకోవడానికి ఇప్పుడు చాలా విద్యావంతులు ఉంటారనమాట. ఎంతో మనం భౌతిక ప్రపంచంలో చూస్తే గొప్ప గొప్ప చదువులు చదివినటువంటి వాళ్ళు ఉంటారు. ఓకే, ఆ చదువులు చదివిన తర్వాత కొందరేమో ఉత్తమ స్థితికి వెళ్తున్నారు, కొందరేమో అధోగతి పాలైపోతున్నారు. ఎందుకు? అదే చదువు చదివినటువంటి ఒక ఆయన్నేమో చాలా నిజాయితీపరుడుగా, అలాగే అద్భుతమైనటువంటి ఒక దేశ పౌరుడిగా ఆవిర్భవిస్తున్నాడు. అదే చదువు చదివినటువంటి ఒక ఆయనేమో దేశద్రోహిగా ఎందుకు మారిపోతున్నాడు? కారణం ఏంటి? చదువుదా తప్పు, లేకపోతే మనుష్యుడిదా తప్పు? సంస్కారం లేకపోవడం ప్రభుజీ. ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం ప్రభుజీ. ఓకే, ఆధ్యాత్మిక జ్ఞానం సంస్కారం లేకపోవడం, వారి యొక్క స్వభావానికి ప్రాధాన్యత ఇవ్వడం, త్రిగుణాల వల్ల త్రిగుణాల వల్ల, త్రిగుణాలు వివిధ కారణాల వల్ల తమకు తెలిసిందే పరమము, తమకు తెలిసిందే సరి అయినటువంటిది సత్యం అనేటటువంటి భావన ఉండడం వల్ల, విచక్షణ లేకపోవడం వల్ల ఏది సరైనది ఏది సరైనది కాదు అనేటటువంటి విచక్షణ లేకపోవడం వల్ల, అలాగే ఒక ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని జీవితంలో ఎంచుకోకపోవడం వల్ల మనుషుల జీవితంలో ఏం జరుగుతోంది అంటే, వారు ఎన్నో విషయాలు తెలుసుకున్నప్పటికీ కూడా కొందరేమో సమాజ శ్రేయస్సు గురించి జీవిస్తున్నారు, కొందరేమో సమాజ ప్రేయస్సుకి కారణం అవుతున్నారు అన్నమాట. ప్రేయస్ అంటే అన్ని అశాంతితో కూడుకున్నటువంటి పనులు అన్నమాట. ఓకే, సో కొందరేమో నిజాయితీ పరులుగా, కొందరేమో మన ఏమంటారు అవినీతి పరులుగా మారిపోతున్నారు. సో అదే విధంగా ఇదే భగవద్గీతని ఆశ్రయించినటువంటి వారు కొందరేమో శుద్ధమైనటువంటి భక్తి వైపు నడవగలుగుతున్నారు, కొందరేమో కేవలం ప్రాథమిక స్థాయి భగవంతుడు అవ్యక్తుడు ఆయన అంతటా ఉన్నాడు అది తెలుసుకోవడమే జీవితం యొక్క పరమగమ్యము అనేటటువంటి ప్రాథమిక స్థాయి దగ్గర ఆగిపోతున్నారు. ఎందుకు అంటే అదే పరమసత్యంగా వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి.
పూర్తి భగవద్గీత భగవంతుని యొక్క హృదయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. సో ఈ విధంగా రామానుజుల వారి యొక్క గురువు గారి యాదవ ప్రకాశుల వారి బోధనలు ఉండేవి. అయితే అయినా కూడా రామానుజుల వారు వారి దగ్గర విద్యను అభ్యసిస్తూ ఉండేవారు అనమాట. ఎందుకు అంటే మనుష్య జన్మ ఎత్తిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక గురువు అనేటటువంటి వారు ఖచ్చితంగా ఉండవలసింది. లేకపోతే మనుష్య జన్మ ఉద్ధరింపబడదు. ఆ, మనం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నంత కాలం కూడా తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శన. ఒక గురువుని ఆశ్రయించి చక్కటి ప్రశ్నల్ని అడుగుతూ వారికి శుశ్రూష చేస్తూ మన యొక్క జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని వారి యొక్క సూచనల మేరకి మనం గడుపుతూ ఉంటే మనకి మన ఆధ్యాత్మిక జీవితం చక్కగా ముందుకెళ్తుంది. మరి మనము మన ఆయుష్ ఎంత ఉందో మనం ఎంతకాలం బ్రతుకుంటాము వారు కూడా అంతే కాలం బ్రతుకుంటారా? గురువులు అంటే చాలా వయసులో పెద్దవాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు ప్రతినిత్యం మనతోనే ఉండరు కదా. అంటే మనం మన జీవితంలో ఎక్కువ భాగం ఒక గురువు యొక్క శిక్షణలో గడిపామనుకోండి, కొంతకాలం అయిన తర్వాత మనకి ఆ గురువు ప్రత్యక్షంగా మనకి అందుబాటులో లేకపోయినా వారు చెప్పినటువంటి విషయాలని మనము వారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతినిత్యము కూడా మనం పారాయణ చేస్తూ మనం వాటిని చదువుకుంటూ వారు మాతో ప్రత్యక్షంగానే ఉన్నారు అనేటటువంటి భావనతో మన జీవితం కొనసాగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి శిల ప్రభుపాదుల వారు ఎన్నో రచనలు రచించారు. శిల ప్రభుపాదుల వారు శరీరం వదిలిపెట్టేటప్పుడు శిష్యులు అడిగారు అనమాట, శిల ప్రభుపాద మీరు ఇప్పుడు లేకపోతే ఎలాగా, మాకెవరు మన సూచనలు ఇస్తారు, మమ్మల్ని ఎవరు రక్షిస్తారు, మాకెవరు చక్కటి బోధనలు చేస్తారు అని అడుగుతారన్నమాట. అడిగితే శిల ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, నేను ఎప్పటికీ జీవించే ఉన్నాను, నా పుస్తకాల ద్వారా నేను ఎప్పటికీ జీవించే ఉన్నానని చెప్తారనమాట శిల ప్రభుపాదుల వారు. అలాగా మనుష్య జన్మ ఎత్తిన తర్వాత గురువుని ఆశ్రయించాలి. కొద్ది రోజులు ఆయన శిక్షణలో ఉన్న తర్వాత ఆయన ప్రత్యక్షంగా లేకపోయినా ఆయన చెప్పినటువంటి విషయాల్ని పాటిస్తూ మా గురువు ప్రతినిత్యం కూడా ఆయన బోధనల ద్వారా నాతోటే ఉన్నారు అనేటటువంటి భావనలోకి వస్తాడనమాట మనుష్యుడు. సో కాబట్టి రామానుజుల వారు కూడా తన గురువు చెప్పేటటువంటి విషయాలు రామానుజుల వారి యొక్క తన మనస్సు మొత్తం భగవద్భక్తితో ఉండిపోయింది. తన మనస్సులో భగవంతుణ్ణి ఏ స్థాయిలో పెట్టుకున్నాడో ఆ స్థాయికి చేరుకోలేకపోయినా కూడా ఆయన ఆ గురువుని ఆయన సేవిస్తూ ఉండేవారు అనమాట. వాళ్ళ గురువు గారు యాదవ్ ప్రకాశులు ఏ విధంగా మాట్లాడేవారంటే, ఒకసారి ఒక ఉపనిషత్తులో ఒక వాక్యం వస్తుంది, భగవంతుని యొక్క పాదములని వర్ణిస్తూ వస్తుందన్నమాట. ఆ భగవంతుని యొక్క పాదములు ఏ విధంగా ఉంటాయి అంటే, కోతి యొక్క కింద భాగం పృష్ఠ భాగం ఏదైతే ఉందో ఆ భాగం ఎర్రగా ఉంటుంది, ఆ విధంగా ఎర్రగా ఉంటాయని చెప్పేసి వాళ్ళ గురువు గారు అంటారు అనమాట. రామానుజుల వారికి నచ్చదు అది. అదేంటి అంత తక్కువ స్థాయి ఉపమానం ఇవ్వడమా భగవంతుడి పాదాలకి? ఆ పాదాలని దర్శించుకోవడం, ఆ పాదాల యొక్క శరణు పొంది ఎంతో మంది తరిస్తున్నారు. అట్లాంటి బ్రహ్మ కడిగినటువంటి పాదాలవి. ఆ పాదాలని ఇంత తక్కువ ఉపమానంతో పోల్చడమా? ఇది సరి అయినటువంటి ఉపమానం కాదు, సరి అయినటువంటి వ్యాఖ్యానం కాదని చెప్పేసి రామానుజుల వారు ఆయన బాధపడుతూ ఉంటారనమాట. ఏ స్థాయిలో బాధపడతారంటే, వాళ్ళ గురుగారి ఈ విషయాన్ని చెప్తూ శిష్యులు ఆయనకి వప్పు సేవ చేస్తుంటారనమాట. వప్పు సేవ అంటే ఏంటి అంటే, గురువు గారి యొక్క శరీరానికి సేవ చేయడం. ఏదో వారి కాళ్ళు వస్తున్నాయంటే కాళ్ళు నొక్కడమో అలాగా చేస్తూ ఉండడం ఏదైతే ఉందో, లేదంటే వారి శరీరానికి సంబంధించినటువంటి ఏవైనా అవసరాలు ఉంటే వాటిని సమకూర్చి పెట్టడమో, దీన్ని గురువు చేసేటటువంటి వప్పు సేవ అంటారనమాట. ఓకే, ఈ గురువు గారి పాదాలు నొక్కడం చేస్తూ ఉంటారనమాట. ఈ గురువు గారు చెప్పినటువంటి వ్యాఖ్యానానికి రామానుజుల వారికి ఏడుస్తారనమాట. కళ్ళ నిండా నీళ్లు తిరిగి ఆయన కన్నీటి బొట్లు గురుగారి శరీరం మీద పడతాయి. ఏ విధంగా ఉంటుందంటే, వేడి నీళ్లు ఒక చుక్క మన చేయి మీద పడింది అనుకోండి, ఎంత
ఆ, వేడిగా ఉంటుంది. వెంటనే ఎక్కడ పడ్డే ఆ ప్రాంతంలో ఎర్రగా అయిపోతుంది అనమాట. ఆ గురుగారు టక్కుని లేస్తారనమాట. ఏంటి ఏడుస్తున్నావు ఏంది అని చెప్పేసి లేచి చూస్తే రామానుజుల వారు ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్తారు ఇట్లా, స్వామి అయ్యా, భగవంతుడి యొక్క పాదములు ఏవైతే ఉన్నాయో అవి ఆ ఆ, ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి జీవులందరినీ ఉద్ధరించేటటువంటి పాదములు. ఆ పాదముల శరణు ఆ తీసుకోవడం వల్ల జీవులు ఈ భవసాగరంలో నుండి బయటపడుతున్నారు. అలాంటి పాదములని మీరు అంత తక్కువ స్థాయి ఉపమానం ఇవ్వడం ఏమిటి? ఆ పాదములని కోతి యొక్క వెనక భాగం, ఏదైతే మలద్వారం ఉంటుందో అక్కడ ఎర్రగా ఉంటుంది, ఆ ప్రాంతంతో పోల్చడం నాకు నచ్చలేదు అంటాడు అనమాట. అనగానే వాళ్ళ గురుగారు ఏమంటారు అంటే, అబ్బా, నేను చెప్పిన వ్యాఖ్యానానికే నీకు దాంట్లోనే నువ్వు తప్పులు వెతుకుతావా ఆ? అని ఆయనకి ఒక విధమైనటువంటి అహంకారం వస్తుంది. అహంకారం వచ్చి, నువ్వు అంత పెద్దవాడివైతే, అంత గొప్పవాడివైతే, నేను ఈ ఉపనిషత్తులో భగవత్ పాదాలని వర్ణించినటువంటి ఈ విషయాన్ని నువ్వు చక్కటి ఉపమానంతో చెప్పు చూద్దామని అంటాడు అనమాట. అనగానే వెంటనే రామానుజుల వారు ఈ ఆ ఉపనిషత్ వాక్యంలో ఏమనుంటుంది, కపి ఆసం అని ఉంటుందన్నమాట. కపి ఆసం అంటే, కపి అంటే కోతి. సంస్కృత పదాలకి వివిధ అర్థాలు ఉంటాయి. కపి అంటే కోతి అని, అలాగే కపి అంటే అప్పుడే ఉదయిస్తున్నటువంటి బాలసూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా పోల్చవచ్చు అన్నమాట. రామానుజుల వారు ఏమంటారంటే, అప్పుడే ఉదయిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడి యొక్క లేత కిరణములు ఆ తామర పువ్వుల మీద పడ్డప్పుడు అవి విచ్చుకునేటటువంటి ఆ సందర్భం ఏదైతే ఉందో అప్పుడు తామర పూలు ఒక రకమైనటువంటి లేత ఎరుపు రంగులోకి మారిపోతాయి. ఆ ఎరుపు రంగుగా ఉన్నాయి భగవంతుడి యొక్క పాదములు అని కూడా పోల్చవచ్చు కదా అని అంటారనమాట. ఇప్పుడు భగవంతుడి ఒక ఆయననేమో భగవంతుడి పాదాలు కోతి యొక్క వెనుక భాగంగా పోల్చాడు. ఒక ఆయన్నేమో భగవంతుడి యొక్క పాదములు అప్పుడే వికసిస్తున్నటువంటి కలువ పువ్వుల యొక్క లేత ఎరుపు రంగుతో పోల్చారు. దీంట్లో ఏ ఉపమానం బాగుంది? సో ఇద్దరు వేదాలే చదువుకున్నారు, ఇద్దరు శాస్త్రాలనే చదువుకున్నారు. మరి ఒకరెందుకు భగవంతుణ్ణి ఆ విధంగా, అంటే అంత తక్కువ ఉపమానాలతో వర్ణించారు? ఒకరేమో భగవంతుణ్ణి అంత అద్భుతంగా, అతి అద్భుతంగా వర్ణించగలిగారు. కారణం ఏంటి? ఒకరేమో అజ్ఞానంతో, ఇంకొరేమో జ్ఞానంతో. ప్రభుజీ, ఆ వేదాలు చదివినా కూడా జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం తగ్గట్టు ఎదుటి వాళ్ళను విమర్శించాలా, విమర్శించకూడదా అన్నంత జ్ఞానం ఉంటది ప్రభుజీ. అంత పెద్ద వ్యక్తులు కూడా ఒకరిని అంటే అంత చిన్నదానితో పోల్చడం చాలా తక్కువ ప్రభుజీ. అట్లాంటి అంటే మేము వర్ణించలేము అనుకోండి, మేము చెప్పలేము, కానీ అలా చేయకూడదు అని మనకు తెలియజేయడానికి ప్రభుపాదుల వారు ఇవన్నీ వర్ణించారు అనుకుంటాం. ఇప్పుడు వేదాలే చదువుకున్నారు ఇద్దరు కూడా. వేదం చదువుకున్న తర్వాత అజ్ఞానం ఎట్లా అవుతారు మళ్ళా? మరి వేదం చదువుకున్న వాళ్ళు అలా ఎలా మాట్లాడారు ప్రభుజీ? ఎలా వర్ణించారు? అతను అంత వేదాలు చదువుకున్న వ్యక్తి అలా ఎలా వర్ణించారు? అహంకారంతో అంటారా? సో ఇద్దరు వేదంలో చదువుకున్నప్పటికీ కూడా ఒకరి యందు భగవంతుని మీద అమితమైనటువంటి ప్రేమ ఉంది, ఒకరి యందు కేవలం భగవద్ విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం మాత్రమే ఉంది. ఓకే, సో కేవలం జ్ఞానం మాత్రమే ఉందన్నమాట ఒకరికి. ఒకరికి ప్రేమ ఉంది. మీరు ఉదాహరణకి మీరు ఒక వ్యక్తి మనకి బంధువు అనే ఒక విషయం మనకి చాలా మంది దేహ బంధువులు ఉంటారు. అన్నదమ్ములు కావచ్చు, పిల్లలు కావచ్చు, వేరే ఎవరెవరో కావచ్చు. సో మన దేహానికి సంబంధించినటువంటి బంధువు ఒక వ్యక్తి అనేటటువంటి విషయం మనకి అవగాహన ఉందనుకోండి, మనం ఆ వ్యక్తితోటి ఓకే ఆ బాగోగులు తెలుసుకుంటుంటాం, అది వేరు. ఆయన కలిసినప్పుడు పలకరిస్తూ ఉంటాం, అది వేరు. అదే ఒక వ్యక్తి
నాకు బంధువు, అలాగే నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి, ఆయన మీద మనకి ప్రేమ ఉందనుకోండి, వారి మీద మనకి ఇష్టం ఉందనుకోండి, ఓకే. సో కేవలం బంధువని అని అనేటటువంటి అవగాహన మాత్రమే ఉందనుకోండి, వారు కలిసినప్పుడు బాగున్నారంటే బాగున్నారు అంతే, అక్కడికే ఉంటుంది, అక్కడితోటే అంతవరకే ఉంటుందన్నమాట పలకరింపు. అదే బంధువు మీద ప్రేమ ఉందనుకోండి, పలకరింపుతో పాటు పులకరింపు కూడా వస్తుందన్నమాట. అబ్బా, నాకు ఇష్టమైన వ్యక్తి అని చెప్పేసి, సో వారితో కొద్దిసేపు మాట్లాడడం, వారితో కొద్దిసేపు ఏం చేస్తున్నారు ఏంటి, ఇక కొద్దిసేపు సమయం గడపడం. సో ఇది ఎందుకు వచ్చింది అంటే, ఇష్టం, ప్రేమ అనేటటువంటి అంశం ఎప్పుడైతే బయలుదేరుతుందో అప్పుడు ఒక వ్యక్తి గురించినటువంటి ఆ, ఆలోచన విధానమే మారిపోతుంది. ఒక వ్యక్తి మీద ప్రేమ అనేటువంటిది లేదనుకోండి, ఆయన మీద వారి మీద మనకి కేవలం ఒక డ్యూటీ మైండెడ్ ఉంటుందన్నమాట. ఏదో పిలవాలి కాబట్టి పిలుస్తాం, పలకరించాలి కాబట్టి పలకరిస్తాం, ఆ, గౌరవించాలి కాబట్టి గౌరవిస్తాం, అంతే, అంతవరకే ఉంటుంది. కానీ ప్రేమ ఉన్నప్పుడు పిలుపులో, పలకరింపులో, గౌరవంలో అది ఆ మాధుర్యతని నింపి మరి మనము ప్రదర్శిస్తాం అనమాట. అదే భక్తి జీవితంలో కూడా, శాస్త్ర అధ్యయనాల్లో కూడా ఏం జరుగుతుంది అంటే, మనుష్యుడు శాస్త్రాలని ఆశ్రయించి భగవత్ సంబంధమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నటువంటి క్రమంలో ఎప్పుడైతే భక్తుడు ఈ భజతి మాం, ఉమ్, భక్తిని పెంపొందించుకుంటాడో, ప్రేమని పెంపొందించుకుంటాడో, అప్పుడు భగవంతుని గురించినటువంటి పరిపూర్ణ అవగాహన చెంది భక్ భగవంతుడికి ప్రేమతోటి దగ్గర అవుతాడనమాట. ఏ అంటే ప్రేమతోటి దగ్గరైనంత మాత్రం చేత ఆయన జ్ఞానం లేదా అంటే కాదు. అంటే ఇప్పుడు పుస్తకాలు, శాస్త్రాలు ఇవన్నీ చదివితే జ్ఞానం వస్తుంది అనేటటువంటి ఒక అవగాహన మనకుంది. కానీ కొందరు ఇది చదివితేనే భగవంతుని యొక్క నిజమైనటువంటి అస్తిత్వాన్ని మనం అర్థం చేసుకోగలము, ఈ భక్తి అనేటువంటిది చాలా చిన్న అంశం, ప్రాథమికమైనటువంటి అంశం అని చెప్తూ ఉంటారన్నమాట. కానీ కాదు, భక్తియే అతి ఉత్తమమైనటువంటి అంశం. ఆ భక్తి ఉంటేనే మనకి జ్ఞానం వస్తుంది. జ్ఞానం భక్తి లేనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది కేవలం మనల్ని ఆ కొద్దిగా ఏమంటారంటే ఒక జస్ట్ ఏదో ఈ భౌతిక ప్రపంచంలో ఎలా ఉండాలి అనేటటువంటి అవగాహన ఉంటుంది. సంతోషం అనేటువంటిది ఆ ఆ, ఆత్మానందం అనేటువంటిది అంత అద్భుతంగా అనుభవించలేం. ఎలా ఉంటుంది అంటే, ఓ ఇద్దరు భార్యాభర్తలు ఆ, గొడవ పడ్డారనుకోండి, గొడవ పడి 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 కొద్దిసేపు అయిన తర్వాత ఉమ్, ఇంకా అలసిపోయి మానేశారనుకోండి గొడవ పడడం. ఓకే, సో ఇప్పుడు వారిద్దరి మధ్యలో గొడవ లేదు, ఇద్దరు గొడవ పడట్లేదు, ఇద్దరు గొడవ పడడం ఆపేశారు. గొడవ పడడం ఆపినంత మాత్రం చేత వారిద్దరి మధ్యలో సఖ్యత ఉందా? ప్రేమ లేదు లేదు. ప్రభుజీ. లేదు మరి. ఇద్దరు ప్రశాంతంగానే ఉన్నారు, ఒకరినొకరు తిట్టుకోవట్లేదు, అలాగని మాట్లాడుకోవట్లేదు కూడా. వాళ్ళిద్దరి మధ్యలో ఏ విధమైనటువంటి సంబంధం ఉంది? భార్యాభర్తల సంబంధం. ప్రేమ అంతే, భావం ప్రేమ భావం లేదు. సంబంధం ఉంది అంతే, కేవలం భార్యాభర్త, పేరుకి భార్యాభర్తలు అంతే. కానీ ఇద్దరి మధ్యలో ఏ విధమైనటువంటి ప్రేమ. ఆ సఖ్యత లేదు. ప్రేమతో కూడుకున్నటువంటి భావం హావభావాలు గాని, ప్రేమతో కూడుకున్నటువంటి పలకరింపులు గాని, ప్రేమతో కూడుకున్నటువంటి ఆ మన భావం ఏమంటారు సేవ గాని లేదు వారిద్దరి మధ్యలో. ఓకే, సో మనుష్యుడు కూడా ఎప్పుడైతే శాస్త్రాలని అధ్యయనం చేసిన తర్వాత ఒకవేళ భగవంతుని మీద భక్తి పెంపొందించుకోలేదు, ప్రేమ పెంపొందించుకోలేదు అనుకోండి, ఆ మనుషుడి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుందన్నమాట. ఓకే, ఓ ఇద్దరు గొడవ పడి 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 ఆపేసినటువంటి భార్యాభర్తల మధ్యలో ఏ విధమైనటువంటి ప్రశాంతత ఉందో, ప్రశాంతత ఉంది వాళ్ళ మధ్యలో, కానీ సత్సంబంధం అనేటువంటిది లేదు.
సో అదే విధంగా మనుషుడు కేవలం ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో ఈ జీవాత్మ ఇక్కడ బంధింపబడి ఉంది, ఇక్కడ నుండి విడువడాలి అంతే అనేటటువంటి అవగాహన మాత్రమే ఉంటుందన్నమాట. కానీ విడుబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధమైనటువంటి స్థితికి వెళ్తే పరిపూర్ణమైనటువంటి ఆత్మానందాన్ని పొందగలుగుతాను అనేటటువంటి విషయం మీద అవగాహన ఉండదు. అది కేవలం భజతి మాం, భక్తి ద్వారానే భగవంతుడు ఆయనే పరమ పురుషోత్తముడు అని తెలుసుకున్నప్పుడు మాత్రమే జరుగుతుందన్నమాట. ఆయనే పరమ పురుషోత్తముడు అని తెలుసుకున్నప్పుడు మన భౌతిక జీవితంలో మనము ఎంతో మందికి ప్రాముఖ్యత ఇచ్చి వారికి సేవలు చేయడము, వారి మీద ప్రేమ, మమకారము, ఆప్యాయత ఇవన్నీ పెంచుకోవడము జరుగుతూ ఉంటాయన్నమాట. అలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఏదో ఒక సందర్భంలో వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళ యొక్క మనుష్య స్వభావాన్ని వ్యక్తపరుస్తారు. వ్యక్తపరిచినప్పుడు మనుష్యుడికి ఎలా ఉంటుంది అంటే ఆ తన తనని అందరూ ప్రేమించాలి, ప్రతినిత్యము నన్ను అందరూ ప్రేమించాలి, నన్ను అందరూ ఇష్టపడాలి అనేటటువంటి భావన ఉంటుంది మనస్సులో అంతర్లీనంగా. కానీ తాను అందరికీ అదే విధంగా ప్రేమ పంచుతున్నాడా లేనా అనేటటువంటి విచక్షణ మాత్రం చేసుకోడు అనమాట మనుష్యుడు. చాలా మంది చూడండి, ఆ ఆ, చాలా కటువుగా ఉంటారు కొందరు. ఓకే, ఒక చిన్న మాట మనం వాళ్ళని ఏదైనా అన్నాం అనుకోండి, చాలా బాధపడిపోతుంటారు. అరే మరి ఆయన అన్ని మాటలు అన్నాడు నన్ను, ఆవిడ అన్ని మాటలు అన్నది నన్ను, నేనేమనుకోలేదు, మరి నేను ఒక చిన్న మాట అనేసరికి అంత అంత ఇదైపోతుంది, అంత ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు అనేటటువంటి భావన మనకు కలుగుతుంది. మీకు ఎప్పుడైనా తారసపడ్డారు మీ జీవితంలో ఇట్లాంటి వ్యక్తులు? వాళ్ళు ఎన్నో అంటుంటారు, ఎవరినో 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 ఎన్నో అంటుంటారు, కానీ మనం ఒక చిన్న మాట అన్నాం అనుకుని తట్టుకోలేరు. అవును ప్రభు. ఆశ్చర్యం, అరే మరి వాళ్ళే మరి ఆవిడ అంత మృదువుగా, అంత కోమలంగా, అంత సున్నితంగా ఉన్నటువంటి వ్యక్తి అందరితో కూడా అంతే సున్నితంగా ఉండాలి కదా. తాను ఇతరులతో ఉండేటప్పుడు మాత్రం సున్నితంగా ఉండరు, వాళ్ళు ఇతరులతో ఉండేటప్పుడు మాత్రం సున్నితంగా ఉండరు. వాళ్ళతోని ఇతరులు వాళ్ళతోని ఇతరులు మాత్రం చాలా సున్నితంగా మెదులుకోవాలి. ఈ విధమైనటువంటి భావనలో ఉంటారన్నమాట చాలా మంది మనుష్యులు. సో అది ఎందుకంటే మనుష్యుడికి అంతర్లీనంగా మనస్సులో నన్ను అందరూ ఇష్టపడాలి, నన్ను అందరూ ప్రేమించాలి అనేటటువంటి భావన ఉంటుంది. కానీ తాను అందరినీ ఇష్టపడుతున్నానా, ప్రేమిస్తున్నా అనేటటువంటి విచక్షణ మాత్రం చేసుకోడు అనమాట. ఓకే, సో అట్లా ఈ మనుష్యుడు ఇతర మనుషులతోటి సంబంధం పెట్టుకున్నప్పుడు వారు సరిగ్గా వీరిని ప్రేమించక, సరిగ్గా వీరికి ఆప్యాయత పంచకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ దుఃఖానికి లోనవుతూ ఉంటారన్నమాట. సో కానీ కారణం ఎట్లా మరి పరిపూర్ణమైనటువంటి ప్రేమని పొందడం ఎట్లా అనేటటువంటి విషయం మాత్రం గుర్తుకు రాదు, తెలియదు, చెప్పరు, ఎవరు తెలుసుకోరు. దానివల్ల జీవితంలో మళ్ళీ మళ్ళీ కృంగిపోవడం, లేదంటే మళ్ళీ మళ్ళీ భంగపడిపోవడం, మళ్ళీ మళ్ళీ మోసపోవడము, మళ్ళీ మళ్ళీ ఇతరుల వల్ల వంచబడము జరిగిపోతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే భగవద్ జ్ఞానంని ఆశ్రయించి భగవద్ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాడో అప్పుడు ఏం జరుగుతుంది అంటే భగవంతుడే పరమ పురుషోత్తముడు, నేను అమితమైనటువంటి ప్రేమ పెంపొందించుకోవాలి అంటే ఎవరెవరి మీదో కాదు, ఈయన మీద పెంచుకోవాలి. ఎందుకంటే ఈయన ప్రతినిత్యం అందుబాటులో ఉంటాడు కాబట్టి, అంతటా ఉంటాడు కాబట్టి అనేటటువంటి అవగాహన మనకు వస్తుంది. ఓకే, సో మరి అట్లా మరి శాస్త్రాలు ఇవన్నీ చదవకుండా కేవలం భగవంతుని భక్తి చేస్తూ భజిస్తూ ఉంటే మరి మనకి జ్ఞానం వస్తుందా అంటే కృష్ణుడు చెప్పాడు 10వ అధ్యాయంలో మచ్చిత్తామద్గతా ప్రాణ బోధయం తత్పర. చెప్పండి ప్రభు. అహం సర్వస్య ప్రభో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధ భావ సమన్విత. తర్వాత తేషాం తత్రతిక్తానాం భజితాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం వెరీ గుడ్. అది అన్నమాట. భగవంతుడు ఎవరైతే నేనే పరమ పురుషుడిని అని చెప్పేసి నా గురించే ప్రతినిత్యం భజిస్తూ తెలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారో దదామి బుద్ధి యోగం తాం, నేనే వారికి
బుద్ధి యోగాన్ని ఇస్తాను, జ్ఞానాన్ని ఇస్తాను అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో ఆ భగవత్ భక్తిలో ఉండేటటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో మనకి జీవితంలో చాలా స్పష్టమైనటువంటి అవగాహన కల్పిస్తాయి. ఎవరిని చేరుకోవాలి, ఎవరితో సంబంధం పెట్టుకోవాలి, ఎవరు మనల్ని పోషిస్తున్నారు, ఎవరు మనల్ని ద్వేషిస్తున్నారు, అలాగే ఎవరు మనకి ప్రతినిత్యం అందుబాటులో ఉన్నారు, ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆయన ఉండేటటువంటి లోకం గురించి కూడా ఈ అధ్యాయంలో వర్ణన ఉంటుంది. నతద్భాసయతే సూర్యున శశాంకోన పావక మద్గత్వ అని వర్తైతే తద్ధామ పరమమ్మ అని ఈ అధ్యాయంలో ఉంటుంది. అందుకే ఈ అధ్యాయం చివరన కృష్ణ ఏమన్నారు అంటే, ఈ అధ్యాయం గురించి చెబుతూ అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారనమాట. నాతో పాటు అందరు చెప్పండి. ఇది గుహ్యాత్మం శాస్త్రం, ఇతి గుహ్యాత్మం శాస్త్రం, ఇదముక్తమయా నఘా, ఇదం ముక్తం మయా నఘ, ఏతద్బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్, కృతస్కృత్యశ్చ భారత. అనువాదాన్ని నరసింహదాస్ ప్రభు చదవండి. అనువాదం. హరే కృష్ణ. పాపరహితుడైన ఓ భరతవంశ కుమార, వేదమునందలి అత్యంత రహస్యమైన ఈ భాగమును నీకిప్పుడు నేను వెల్లడించి తిని, దీనిని అవగాహన చేసుకునే వాడు బుద్ధిమంతుడు కాగలడు. అతని ప్రయత్నంలో పరిపూర్ణ విజయంను సాధింపగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. భాష్యము కిషన్ ప్రభు, భాష్యం ఇక్కడ వరకు చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. భగవానుడు ఇక్కడ సమస్త గ్రంథముల సారాంశం ఇదేననియు స్పష్టంగా చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరూ దేవాది దేవుని చేతి తెలుపబడిన ఈ విషయములను యథాతథముగా అంగీకరింపవలెను. ఈ విధముగా ఎవరైనాను బుద్ధిమంతులు ఆధ్యాత్మిక జ్ఞాన పరిపూర్ణులగుదురు. అనగా దేవదేవుని ఈ తత్వమును ఎరుగుట చేతను, అతని దివ్య సేవ యందు నెలకొనుట చేతను ప్రతి ఒక్కరూ భౌతిక ప్రకృతి త్రిగుణముల కాలుష్యముల నుండి విముక్తులగుదురు. వాస్తవమునకు భక్తియుక్త సేవ అనున్నది ఆధ్యాత్మిక అవగాహనమునందలి ఒక విధానం. భక్తియుక్త సేవ ఉన్న చోట భౌతిక కాలుష్యము నిలవదాలదు. ఆధ్యాత్మికత్వమును కూడి ఉండుట చేత భక్తియుక్త సేవ మరియు భగవానుడని అంశముల నడుమ భేదముండదు. వాస్తవమునకు శుద్ధ భక్తి శ్రీకృష్ణ భగవానుని అంతరంగిక శక్తి ఆధ్వర్యమున కొనసాగును. భగవానుడు సూర్యుడైనచో ఉదయించినట్లు ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్య నిర్దేశం అనుసరించి చేయబడు భక్తియుక్త సేవ అయిన చోట అజ్ఞానము తావే లేదు. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తర్వాత శ్రీ పద్మా మాతాజీ భాష్యం చదవండి. ఈ రెండు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండత్ ప్రణామ మాతాజీ. కనుకనే ప్రతి ఒక్కరూ బుద్ధిమంతులు మరియు పవిత్రులగుటకు కృష్ణ చైతన్యమును స్వీకరించి భక్తియుక్త సేవ యందు నెలకొనవలసి ఉన్నది. శ్రీకృష్ణ భగవాన్ని అవగాహన చేసుకుని భక్తియుక్త సేవ యందు నెలకొనంత వరకు ఎవ్వరును సంపూర్ణ జ్ఞానము కలవారు కాగలరు. సామాన్య మానవుని దృష్టిలో వారు బుద్ధిమంతులైనను వాస్తవమునకు బుద్ధిమంతులు కాజాలరు. అర్జునునికి వాడబడిన అనఘా అను పదము ఇక్కడ మిక్కిలి ప్రధానమైనది. స్థావరహితుడు పాపరహితుడు అను సంబోధనకు భావమేమనగా సర్వ పాపముల నుండి విడివడనిది శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుట ఎవరికైనా అత్యంత కష్టమని భావము. అన్ని కాలుష్యముల నుండి సమస్త పాప కల్మషముల నుండి విముక్తుడైనప్పుడే మానవుడు శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనగలుగును. కానీ భక్తియుక్త సేవ పవిత్రము. ఇది కంప్లీట్ కింద చదవాల ప్రభుజీ. మరియు శక్తివంత మగుటచే దాని యందు నెలకొనిన వారెవరైనను సహజముగానే పాపరహిత స్థితికి ఉద్ధరింపబడుదురు. చాలు మాతాజీ. గిరిజా మాతాజీ ఇది కంప్లీట్ చదివేసేయండి. హరే కృష్ణ. సంపూర్ణ కృష్ణ చైతన్యం నందలి
శుద్ధ భక్తుల సాంగత్యమున భక్తియుక్త సేవ నొనరించుచున్నప్పుడు మానవుడు కొన్నింటిని సమూలముగా నశింప చేసుకొనవలను. అట్లు నశింప చేసుకొనవలసిన వానిలో అత్యంత ముఖ్యమైనది హృదయ దౌర్బల్యము. అతడు దాన్ని అధిగమింపవలను. భౌతిక ప్రకృతిపై అధికారము చెలాయింపవలనని కోరిక చేతనే పతనము ఆరంభమగును. ఆ విధంగా మానవుడు పరమ పురుషుని భక్తియుక్త సేవను విడుచును. మరి యొక్క హృదయ దౌర్బల్యం ఏమనగా భౌతిక ప్రకృతిపై అధికారము వహింపవలనను ప్రకృతిని పెంపొందించుకొని నా కొలది జీవుడు భౌతిక వస్తువుల యందును భౌతిక వస్తు స్వామ్యము నందును ఆసక్తుడగును. భౌతిక జీవిత సమస్యలకు ఈ హృదయ దౌర్బల్యములే కారణము. జీవుడు ఈ హృదయ దౌర్బల్యముల నుండి బయటపడు విధానమును ఈ అధ్యాయం నందలి మొదటి 5 శ్లోకంలో వర్ణించును. 6వ శ్లోకం నుండి తుది శ్లోకం వరకు గల మిగిలిన భాగంలో పురుషోత్తమ యోగంను గూర్చి చర్చించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మదర్. సో చివరిగా భగవంతుడి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఏం చెప్తున్నారు అంటే, ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో, నేనే పరమ పురుషుని పురుషోత్తముడిని తెలుసుకుని ఉంటారో అతడు పాపరహితుడవైన ఓ భరత వంశకుమార, వేదములందలి అత్యంత రహస్యమైన ఈ భాగం నీకు ఇప్పుడు నేను వెల్లడించుతుంది. సో అర్జునుడనే కాడు, పాపరహితుడైనటువంటి మనుష్యుడు పాపరహితుడైనప్పుడు మాత్రమే ఈ విషయం అతడికి తెలుస్తుంది. సో తెలిసిన తర్వాత దీనిని అవగాహన చేసుకొనిన వాడు బుద్ధిమంతుడు కాగలడు. అతని ప్రయత్నములు పరిపూర్ణ విజయంను సాధింపగలవు. సో మనుష్య జీవితంలో మనం చేసేటటువంటి అన్ని ప్రయత్నములు కూడా విజయం సాధించగలవు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. విజయం సాధించగలవు అంటే, సో నేను ఈరోజు పురుషోత్తమ ప్రాప్తి యోగం విన్నాను కాబట్టి నేను ఒక వ్యాపార ప్రయత్నాన్ని మొదలు పెడతాను. దాంట్లో నేను విజయం సాధిస్తానా? అదేంటి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు కదా, విజయం పరిపూర్ణ విజయం సాధింపగలవు అని చెప్పేసి అన్ని ప్రయత్నముల యందు. అంటే పాపరహితుడైన వాడికే. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు చెప్పాడు కదా, పాపరహితుడై అయిన ఓ భరత వంశకుమార్ అంటే ఇది ఎవరు వింటారో వాళ్ళంతా పాపరహితులైనట్టే కదా. భావం మనసులో ఉండాలి ప్రభుజీ. మనం అవగాహన చేసుకోవాలి ప్రభుజీ. సరే పర్వాలేదు. అవగాహన చేసుకోవడం పాపరహితుడైనా కూడా ఏం ప్రయోజనం లేదు. వెరీ గుడ్. సో అంటే ఇక్కడ ప్రయత్నములు అన్నిటి యందు పరిపూర్ణ విజయం సాధింపగలవు అంటున్నారు భగవంతుడు. ఓకే. సో మీరేమో లేదు చెప్పలేము అని సంశయం ఉంది. ఇది ఎలా అర్థం చేసుకోవాలి మరి? ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగము చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం అన్నమాట. ఇప్పుడు మనకి రేపు వచ్చేటటువంటి అధిక మాసము 16వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది, మే 16 నుండి. ఈ అధిక మాసంకి పేరు పురుషోత్తమ మాసం అంటారనమాట. ఈ మాసం మొత్తం ఈ అధ్యాయాన్ని పారాయణ చేస్తారు. హరే కృష్ణ. దయచేసి మ్యూట్ లో ఉండండి. సో అంత గొప్ప యోగం, అంత గొప్ప అధ్యాయం అన్నమాట ఇది. భగవంతుడు ఈ అధ్యాయం తెలుసుకున్న మాత్రం చేత అతని ప్రయత్నములో పరిపూర్ణ విజయంను సాధింపగలవు. అంటే మనం చేసే ప్రయత్నములన్నీ కూడా పరిపూర్ణ విజయాన్ని సాధించగలవు అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అయితే ఈ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ఖచ్చితంగా మనము భౌతిక జన్మలో ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు మనం చేసేటటువంటి ప్రయత్నములో మనం విఫలమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఓకే. అయితే ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో అపజయాలనేటువంటివి ఉండవు అని భగవంతుడు ఏ విధంగా చెప్తున్నాడు అంటే, ఇప్పుడు దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సారవంతమైనటువంటి విషయం ఏంటి చెప్పండి? జ్ఞానం తెలుసుకోవడం. ఓకే. ఏం జ్ఞానం? ఆధ్యాత్మిక జ్ఞానం. అదే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏ విషయం గురించినటువంటి ఏ విషయం గురించి మనకి అధ్యాయం తెలుపుతోంది? భక్తి ప్రేమ అనే విషయం. భగవంతుడే, ఆ కృష్ణుడే పరమ పురుషోత్తముడు. ఆయన
పరమ పురుషోత్తముడు అని పురాణ పురుషుడు. చెప్పేసేసి మనకి ఈ అధ్యాయంలో చెప్తున్నాడు కృష్ణుడు. ఓకే. సో ఆ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, పరిపూర్ణంగా అర్థం చేసుకుంటారో, వారికి అపజయం అనేటువంటిది ఉండదు. ఓకే. ఇప్పుడు భగవంతుడే పరమ పురుషోత్తముడు అనేటటువంటి విషయం మనకి పరిపూర్ణంగా అవగాహన ఉంది అనుకోండి, మన భౌతిక జీవితంలో ఏదైనా ఒక ప్రయత్నంలో విఫలమైనా కూడా ఏం జరుగుతుంది అంటే, విఫలమైనంత మాత్రం చేత దాంట్లో నేను బాధపడాల్సినటువంటి అవసరం ఏముంది? నా స్వామి నాకు ఇది ఇవ్వాలనుకున్నాడు. Yes, ప్రభు. సో నేను ఈ విషయంలో, ఈ ప్రయత్నంలో నేను అనుకున్నటువంటి ఫలితం నాకు రాలేదు అంటే, ఫలితాన్ని నాకు నేను ఇచ్చుకునేవాడిని కాదు, ఇంకొకరు నాకు ఇచ్చేది కాదు. ఫలితం అనేటువంటిది, ఫలితం భగవంతుని ఆధీనంలో ఉంది. ఓకే. సో నేను చేసినటువంటి ప్రయత్నానికి ఏ ఫలితం ఇస్తాడో ఆయన నిర్ణయిస్తాడు. ఏ ప్రయత్నం ఇవ్వాలో ఆయన నిర్ణయిస్తాడు. సో నిర్ణయించేది ఆయన కాబట్టి, నిర్ణయించేది నా స్వామి కాబట్టి, ఆయన నిర్ణయం మీద అయితే నేను దీన్ని సాధారణంగా ఆహ్వానిస్తాను. దీని నుండి నాకు ఆయన ఏం చెప్పదలుచుకున్నారో ఆ విషయం గురించి నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. సో జీవితంలో అపజయం అంటే ఏంటి అంటే, ఇంకా కృంగిపోవడం, తీవ్రంగా కృంగిపోయి ఇంకా నాకు ఏ దారి లేదు, నేను ఇంతే, నా జీవితం ఇంతే అనేటటువంటి ఒక అజ్ఞాన అంధకారంలోకి పడిపోవడం. ఎప్పటి వరకైతే మనుషుడి జీవితంలో ఎలాంటి సందర్భాలు సంభవించినప్పటికీ కూడా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడు, భగవంతుని నేను భక్తి చేస్తున్నాను, ఆయన నన్ను ఉద్ధరిస్తాడు అనేటటువంటి భావన ఉందనుకోండి, ఏ విషయంలో మనం విఫలమైనా, ఏ ప్రయత్నం మనము ప్రారంభించి దాంట్లో అనుకున్నటువంటి ఫలితాలు రాకపోయినా ఏం పర్వాలేదు, నా స్వామి ఇంకేదో నాకు చెప్పదలుచుకున్నాడు కాబట్టి నేను మళ్ళీ ప్రయత్నిస్తాను అనే దృఢ నిశ్చయంతో ఉంటాడనమాట మనుష్యుడు. ఎప్పుడైతే మనుష్యుడు దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో ప్రయత్నాలు మొదలు పెడతాడో, అది ఆధ్యాత్మిక కావచ్చు, భౌతిక కావచ్చు, ఏ ప్రయత్నమైనా కూడా ఎప్పుడు కూడా విఫలం అవ్వడు అనమాట. అయ్యే అవకాశం ఉండదు. ఒకవేళ విఫలమైనా కూడా ఆ విఫలంలో కూడా ఆయన సఫలాన్నే గ్రహిస్తాడు. ఎందుకు అంటే, విఫలం అవ్వకపోతే మనకి అనుభవం అనేటువంటిది రాదు. ఎప్పుడైతే అనుభవం మనకి సమకూరుతుందో అప్పుడు మనము చేసేటటువంటి ప్రయత్నాలు చాలా జాగ్రత్తగా, చాలా ఏమరపాటుతోటి మనము ప్రయత్నాలు అనేటువంటివి మొదలు పెడతాం, చేస్తుంటాం. అప్పుడు మనము విఫలం అవ్వడం అనేటువంటిది చాలా చాలా అరుదు, తక్కువ, పర్సంటేజ్ తక్కువ, ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే. మనుషుడు ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంటాడంటే, ఒకటి సరైనటువంటి అవగాహన లేకుండా ప్రయత్నాలు మొదలు పెట్టడము, లేదంటే సరైనటువంటి ధ్యేయం లేకుండా ప్రయత్నాలు మొదలు పెట్టడము, లేదంటే కామ్యముతోటి మొదలు పెట్టడము, తీవ్రమైనటువంటి కామంతో ప్రయత్నాలు, అంటే నాకు ఇది కావాలి, అంతే ఇది కావాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి కామంతో ప్రయత్నాలు మొదలు పెట్టడం, ఇట్లా చేస్తుంటాడు. అవి ఆధ్యాత్మిక ప్రయత్నాలు కావచ్చు, భౌతిక ప్రయత్నాలు కావచ్చు, ఏవైనా కూడా ఈ విధమైనటువంటి మనుష్య స్వభావంతో ప్రయత్నాలు మొదలు పెడతాడు. అలా మొదలు పెట్టినప్పుడు, అలా ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా విఫలమయ్యే అవకాశం ఉంటుంది. కానీ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్వు మాతే సంగోస్తు అకర్మణి. ఓకే. ఈ ప్రయత్నం చేయడం వరకే నేను బాధ్యుణ్ణి. ప్రయత్నం చేసిన తర్వాత దీని ఫలితాలు అనేటువంటివి నా ఆధీనంలో లేవు, స్వామి ఆధీనంలో ఉన్నాయి. ఆయన ఏది ఇస్తే అదే సత్ఫలితం అనేటటువంటి భావనతో మొదలు పెట్టాడు అనుకుంటే, అసలు అపజయం అనేటువంటిది మన జీవితంలో నుండి మొత్తం, అసలు అపజయం అనేటువంటి పదమే మన జీవితంలో ఉండదు. సో అందుకు కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, నేనే పరమ పురుషోత్తముడు. మనకి ఈ అధ్యాయం కంటే ముందు ఎన్నో విషయాలు చెప్పారు కృష్ణ.
ఒక విధంగా చెప్పాలంటే 10వ అధ్యాయంలో తీసుకుంటే 3వ శ్లోకంలో చెప్తారంట, బుద్ధి జ్ఞానం సమ్మోహ శమా సత్యం తమా శమా సుఖం దుఃఖం భావో భయం చ అభయమేవ చ అహింసా సమత అతుష్టి తపో దానం యశో యశ భవంతి బహుభూతానాం మత్త ఏవా పృథక్ విధా అని చెప్తారు. ఈ సృష్టిలో ఉన్నటువంటి సుఖము దుఃఖము అజయము అపజయము యశస్సు అయశస్సు సుఖము ఆ ఆ, బుద్ధి జ్ఞానం ఇవన్నీ కూడా భగవంతుడి నుండే వస్తున్నాయి, భగవంతుడి నుండే సంభవిస్తున్నాయి అని చెప్పేసి 10వ అధ్యాయంలో క్లారిటీ ఇచ్చాడు. ఇచ్చి క్రమక్రమంగా మెల్లగా మెల్లగా ఆ భగవంతుడు ఏ విధంగా విశ్వరూపంతో ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు, ఆ తర్వాత ఆ భగవంతుడికి ఆ భగవంతుని ఏ విధంగా ఆరాధించాలని 12వ అధ్యాయంలో ఆ ఆ ఆ భగవంతుని ఆరాధించాలంటే మనలో లోపల ఎలాంటి గుణగణాలు ఉండాలో, ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్, భక్తుడి యొక్క భక్తుడికి ఉండవలసినటువంటి ఆ గుణాలని గురించినటువంటి విషయాలు 12వ అధ్యాయంలో. తర్వాత ఈ అసలు మనుషుడు అనేటటువంటి వాడు ఎలా పుడుతున్నాడు, ఏ విధమైనటువంటి విషయాల కలయికతోటి జన్మిస్తున్నాడు, ఆ మనిషి జీవాత్మకి పరమాత్మకి ఉండేటటువంటి సంబంధం ఏంటి, ఈ విషయాల్ని 13వ అధ్యాయంలో. తర్వాత ఈ జీవాత్మ ఏ విధంగా భ్రమపడిపోతున్నాడు, భ్రమలో తిరుగుతున్నాడు, ఎందుకు తిరుగుతున్నాడు, ఏ విషయాల వల్ల, సత్వరజస్తమో గుణాలు అనేటటువంటి త్రిగుణాల వల్ల ఆ మన శుద్ధమైనటువంటి జీవుడు ఏ విధంగా భ్రమిస్తూ ఉన్నాడు ఈ లోకంలో. అలా భ్రమించేటటువంటి జీవుడు ఏది పరమధ్యేయంగా ఎంచుకోవాలి అనేటటువంటి విషయాన్ని మళ్ళీ 15వ అధ్యాయంలో చెబుతూ, ఈ 15వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయాలు ఆఫ్ కోర్స్ భగవద్గీతలో చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా రహస్యమైనటువంటివే, అందరికీ తెలియవు, అందరూ తెలుసుకోలేరు కూడా, అందరికీ తెలుసుకోవాలి అనేటటువంటి ఆసక్తే కలగదు, తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయరు, చేసినటువంటి వాళ్ళు సఫలమవుతారు. ఇప్పటికీ ప్రస్తుతానికి మనం అనుకున్నటువంటి భౌతిక సత్ఫలితాలు మనకి రాకపోవచ్చు, కానీ భౌతిక జీవితంలో కావచ్చు, ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, ఏ ఫలితం వచ్చినా కూడా అది సత్ఫలితంగా భావించేటటువంటి స్థితికి వెళ్ళడం ఏదైతే ఉందో అది జీవితంలో విజయం పొందడం అన్నమాట. మనుష్య జీవితంలో ఆలోచించండి, ఒక మనుష్యుడు ఏం జరిగినా జీవితంలో దృఢ నిశ్చయంతో ఉన్నాడు అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ప్రతి క్షణం కూడా ఆయన జీవితంలో చాలా ధైర్యంతో, చాలా ఆనందంతో గడుస్తుంది. భయము దుష్ఫలితాలు ఎప్పుడు కలుగుతాయంటే అజ్ఞానం ఉన్నప్పుడే మనకి ఇవన్నీ కలుగుతాయి అన్నమాట. భగవద్ జ్ఞానం ఉన్నంత కాలం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఉదాహరణ, చాలా గొప్ప ఉదాహరణ ప్రహ్లాద్ మహారాజ్. ఆయన జీవితంలో భగవంతుడు ప్రతి చోట ఉన్నాడనేటటువంటి పూర్తి అవగాహన ఉంది ఆయనకి. సో అంత పూర్తి అవగాహన ఉంది కాబట్టే తన కన్న తండ్రి, తనని పుట్టించినటువంటి తండ్రే పగవించుకున్నా భయపడలేదు. తన తోటి స్నేహితులు, తోటి గురువులు, తోటి వంశస్థులు అందరూ ఆయనని దూషించినా ఆయన భయపడలేదు, బాధపడలేదు. దృఢ నిశ్చయంతో, నా స్వామి నాకున్నాడనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు. అలాంటి దృఢ నిశ్చయత మనకి కలిగినప్పుడు జీవితంలో అపజయాల పాలనేటువంటిదే ఉండదు, పాలవడం అనేటువంటి విషయమే ఉండదు. సో అది ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం ద్వారా కృష్ణుడు తానే పురుషోత్తముడుగా ప్రకటించుకొని, తానే కృష్ణుడే దేవాది దేవుడు పురుషోత్తముడని పరిపూర్ణంగా అవగాహన వచ్చినటువంటి వాళ్ళు తనని ప్రతినిత్యం భజిస్తూ ఉంటారని, అలా ఎప్పుడైతే భజిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క జీవితము అపజయాల పాలవ్వదు, కేవలం విజయం వైపే నడుస్తుంది అని భగవంతుడు ఇక్కడ చెప్పారన్నమాట. సో మనకి భగవంతుడు పూర్తిగా పరిపూర్ణ పురుషోత్తముడు అనేటటువంటి పూర్తి క్లారిటీ వచ్చినటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక జీవితాన్ని సీరియస్గా తీసుకుంటారు. చక్కగా జపం చేయడము, భగవద్ విషయాల్ని అధ్యయనం చేయడము, అలాగే భగవత్ సేవని చేయడానికి ముందుకు రావడము, ఈ విషయాల్ని చాలా సీరియస్గా తీసుకుంటారనమాట. సో మనం ఈ విషయాల మీద ఎంత సీరియస్గా ఉన్నామో దాన్ని బట్టి మనం ఆధ్యాత్మిక జీవితంలో, అలాగే భగవంతుడే పరమ పురుషోత్తముడు అనేటటువంటి విషయం మనకి ఎంత మేరకి, ఏ పర్సెంటేజ్, ఏ లెవెల్కి మనకు అర్థమైందో అర్థం చేసుకోవచ్చు.
ఓకే, హరే కృష్ణ. సో అది ఈ రోజుతో పురుషోత్తమ ప్రాప్తి యోగం ముగించుకున్నాం మనం. రేపటి నుండి ఆ మన దైవ ఆసుర సంపద్ విభాగ యోగ 16వ అధ్యాయం, షోడశోధ్యాయం గురించి తెలుసుకుంటాం. చాలా అద్భుతమైనటువంటి అధ్యాయము. ఓకే, ఈ రాబో 2 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో 16 and 17, ఇవి బేసిక్స్ చెప్తాయి మనకి. ఓకే, ఆధ్యాత్మిక జీవితంలో బేసిక్ విషయాలు. ఇంకా పరిపూర్ణమైనటువంటి జ్ఞాన స్థితికి వెళ్ళాలి అంటే ఏ విషయాలు బేసికల్గా తెలుసుకోవాలి అనేటటువంటి గొప్ప విషయాలు మనకి 16, 17 అధ్యాయాలు చెప్తాయి. ఓకే, సో రేపటి నుండి 16 అధ్యాయం మొదలు పెట్టుకుందాం. హరే కృష్ణ. సో ఈ 15 అధ్యాయానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి ఇప్పుడు. సో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, సో ఎవరికేం ప్రశ్నలు హరే లేవు? కృష్ణ ప్రభు, Yes, ఈ bro. అధ్యాయానికి సంబంధించిన ప్రశ్న కాదు నేను అడిగేది. అడగండి. మనం ప్రతి వైష్ణవ క్యాలెండర్ ప్రకారంగా పౌర్ణమి నుంచి కొత్త నెల స్టార్ట్ అవుద్ది అంటాం కదా. అధిక మాసం 17వ తారీఖు నుంచి అంటే అది మామూలు మనం వాడుకలో ఉన్న క్యాలెండర్ ప్రకారంగా అమావాస్య వెళ్ళిన తెల్లారి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. మనం ఏది పాటిస్తాం? మనం పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని అధిక మాసంలో ప్రతిరోజు కూడా పారాయణం చేయాలంటారు కదా. ఎస్ బ్రో. మరి మనం ఈ పాటికి పౌర్ణమి అయిపోయింది, అమావాస్య వస్తుంది, అమావాస్య తెల్లారి నుంచి వాడుకలో ఉన్న క్యాలెండర్ ప్రకారంగా అధిక మాసం వస్తుంది. ఇప్పటికే మనం స్టార్ట్ చేయాలి కదా. అవును ప్రభు, కరెక్టే. సో వైష్ణవ సాంప్రదాయం ప్రకారం పౌర్ణమి టు పౌర్ణమి మనం అధిక మాసం జరుపుకుంటాం. ఆల్రెడీ అధిక మాసం మొదలైనట్టే. ఇప్పుడు కానీ చాలా మెజారిటీ అందరూ కూడా స్వార్థ పంచాంగ స్వార్థ క్యాలెండర్ ఫాలో అవుతారు కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతారు అని చెప్పేసి ఇట్లా అమావాస్య నుండి అని చెప్పడం జరిగింది అనమాట. సరే ప్రభు, ఇప్పుడు మనం అమావాస్య నుంచి పౌర్ణమి నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా. ప్రతిరోజు 17వ తారీఖు నుంచి అయితే ఖచ్చితంగా అయితే బాగుంటుంది. ధన్యవాదాలు. ప్రభుజీ అధ్యాయం మొత్తం కంప్లీట్ చేయాలా ప్రభుజీ రోజు? ఎస్, మాది 20 శ్లోకాలే ఉంటాయి, చిన్న అధ్యాయము. ఓకే ప్రభుజీ, ఒకటి క్షర అక్షర పురుషుల గురించి కొంచెం చెప్తారా? సింపుల్. క్షర అక్షర. క్షర అంటే కొంతకాలం తర్వాత నశింపబడేటటువంటి వాళ్ళు. అక్షర అంటే ఎప్పటికీ నశింపకుండా ఉండేటటువంటి వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు మనం అందరం కూడా మనుష్య జన్మ ఎత్తాము. ఓకే, సో ఈ మనుష్య జన్మ ఎత్తిన తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత మనం పడిపోతాం, క్షరం అయిపోతాం అన్నమాట, అంటే నశించిపోతాము. కానీ మన లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో, అలాగే జీవాత్మ ఎవరైతే ఉన్నారో వారికి నాశనం అనేటువంటిది ఉండదు. అది తెలుసుకోవడం ఏదైతే ఉందో, సో ఇది ఈ భౌతికంగా కనిపిస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్షరములు. వీటికి ఒక టైం ఉంది. కొద్ది కాలమైన తర్వాత నశించిపోతాయి, కొద్ది కాలమైన తర్వాత కనుమరుగైపోతాయి. కాబట్టి ఇవి అక్షరమైనటువంటి విషయాలు కావు. కానీ ఇవన్నీ కూడా నశించిపోయిన తర్వాత, కనుమరుగైపోయిన తర్వాత ఎక్కడ కలిసిపోతున్నాయి, ఎవరిలో కలిసిపోతున్నాయి, వారెవరు? మళ్ళీ కనుమరుగైపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వ్యక్తం అవుతున్నాయి. సో ఇప్పుడు మనం చూస్తున్నాడో ప్రకృతిలో మనుషులు, ఈ సమస్త ప్రకృతి చర అచర పదార్థాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో కొంతకాలం అయిన తర్వాత కనుమరుగైపోతాయి, కాలగర్భంలో కలిసిపోతాయి, ప్రళయంలో కలిసిపోతాయి. మళ్ళీ కొంత కాలం అయిన తర్వాత మళ్ళీ వ్యక్తం అవుతున్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా కనుమరుగైపోయి మళ్ళీ వ్యక్తం అవ్వడము, ఇది ఏవైతే ఉన్నాయో ఇది మళ్ళీ మళ్ళీ సంభవిస్తుంది. నశించిపోతున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి, నశించిపోతున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి. కానీ ఈ మార్పు, నాశనము, పుట్టుక అనేటటువంటి మార్పు లేకుండా ఉండేటటువంటి వ్యక్తి ఎవరు? వాళ్ళు ఎవరు? పురాణ పురుషోత్తముడు. అది తెలుసుకొని ఆ వ్యక్తి గురించి పరితపిస్తూ ఆ వ్యక్తి గురిని తమ జీవితంలో
పొందడానికి ప్రయత్నించేటటువంటి వాళ్ళు కూడా అక్షరులు అవుతున్నారు. ఆయన దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు కూడా అక్షరులు అవుతున్నారు. ఇంకా ఈ జీవాత్మ మళ్ళీ మళ్ళీ పుట్టడము, మళ్ళీ నశించడం అనేటటువంటి చక్రంలోకి మళ్ళీ పడిపోవట్లేదు. ఆ ఏదైతే జనన మరణ చక్రం ఉందో ఆ చక్రానికి అతీతమైనటువంటి స్థితికి, అక్షరమైనటువంటి ఎప్పటికీ నాశనం లేనటువంటి స్థితికి, ఎప్పటికీ నాశనం లేనటువంటి పురుషుడి యొక్క పాదాల దగ్గరికి వెళుతుంది ఈ జీవాత్మ. అప్పుడు ఈ జీవాత్మ కూడా అక్షరం అయిపోతుంది. ఓకే, సో తేడా ఏంటి అంటే సింపుల్. ఒకటి, కొద్ది కాలం తర్వాత నశించబడేటటువంటిది క్షరం, ఎప్పటికీ నాశనం అవ్వకుండా ఉండేటటువంటిది అక్షరం. అంటే ఇప్పుడు జీవుడు శాశ్వతుడు కదా ప్రభుజీ, అవును, అంటే అక్షరుడు అంటాం జీవుడిని. అవును. అయితే మరి ఆయన అంటే పురాణ పురుషోత్తముడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళిన వరకు, అంటే మరి తిరిగి రానంత వరకు మాత్రం అక్షరుడు అనొచ్చు. సో ఇప్పుడు జీవుడు ఎవరైతే ఉన్నాడో అక్షరుడే, కానీ ఇప్పుడు జీవుడి యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఈ కర్మబంధాలు ఎదుర్కొంటున్నాడు కాబట్టి పునరపి ఈ భావరాగంలో మళ్ళీ చిక్కుకుంటాడు కాబట్టి నశిస్తున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. నశిస్తున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు. ఈ తాత్కాలికమైనటువంటి జగత్తులోనే తిరుగుతున్నాడు. ఒకసారి అస్తిత్వం వస్తుంది, ఒకసారి అస్తిత్వం కోల్పోతున్నాడు. ఒకసారి శరీరం దొరుకుతుంది, ఒకసారి శరీరం దొరకట్లేదు. ఇలా మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంది. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక లోకాలకి చేరుకోవడం జరుగుతుందో అప్పుడు ఆయనకి ఒక పరిపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి అస్తిత్వం దొరుకుతుంది. అప్పుడు కూడా ఆయన అక్షరుడే, అప్పుడు ఇంకా అక్షర స్థితిలో ఉంటాడు. ఇంకా అక్షర స్థితిలో ఉంటాడు, శాశ్వతమైన స్థితిలో ఉంటాడు. శాశ్వత స్థితి భగవద్ధామంలో భగవత్ సేవకుడిగా అక్షర స్థితిలో ఉంటాడు అనమాట. అంటే మోక్ష స్థితి పొందనంత వరకు కూడా అక్షరుడే, పొందిన తర్వాత కూడా అక్షరుడే. ఈ ఈ ఈ రెండిట్లకి అంటే క్షర అక్షరకి ఉత్తమమైనటువంటి పురాణ పురుషోత్తముడే మనకి శాశ్వతమైన, ఆయన కూడా అక్షరుడే. పురాణ పురుషోత్తముడు అక్షరుడు అనొచ్చు కదా ప్రభుజీ? పురాణ పురుషోత్తముడు అక్షరుడు, జీవుడు కూడా అక్షరుడే, కానీ క్షరస్థితిలో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. ఓకే, ప్రస్తుతం క్షరస్థితిలో ఉన్నాడు. ఓకే, ద్వా ఇమౌ పురుషో లోకే క్షరాక్షర ఏవచ అక్షర సర్వాణి భూతాన్ని కుటస్థో అక్షరం ఉచ్యతే. నశ్వరులు అనశ్వరులు అనే జీవులు రెండు రకాలు. భౌతిక జగత్తునందలి ప్రతి జీవియు నశ్వరము కాగా ఆధ్యాత్మిక జగత్తునంది ప్రతి జీవియు అనశ్వరం అని చెప్పబడినది. ఓకే, సో ఈ భౌతిక జగత్తులో ఉండేటటువంటి జీవులే, ఈ భౌతిక జగత్తు తాత్కాలికం, వస్తూ పోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నంత వరకు కూడా మనకు కూడా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎంతకాలం జీవుడు ఈ భౌతిక జగత్తులో ఉన్నంత కాలం అతను క్షరస్థితిలోనే ఉంటాడు. ఈ క్షరస్థితి నుండి అక్షర స్థితికి వెళ్ళాలి అంటే ఆధ్యాత్మిక ప్రయత్నం మొదలవ్వాలి, భగవద్భక్తి మొదలవ్వాలి, భగవద్ జ్ఞానం మొదలవుతే అప్పుడు ఈ క్షరస్థితిలో నుండి అక్షర స్థితికి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకోటి బాబు, ఇప్పుడు అంటే క్షరస్థితిలో అంటే మనకి ఈ అంటే వస్తువులు మొత్తం, అంటే మనకు కనిపించే ప్రతి వస్తువు కూడా క్షర. అంటే మరి గోడలు, భూమి ఉన్నాయి, పర్వతములు, చెట్లు, చేమలు, అంటే వాటిని మనం పురుషుడు అనే పదం ఎందుకు వాడాం ప్రభుజీ? ఓకే, ఇప్పుడు ఎందుకంటే అవన్నీ ఎలా వ్యక్తమవుతున్నాయి, ఎక్కడ వ్యక్తమవుతున్నాయి, ఎవరి యొక్క శక్తి వల్ల వ్యక్తమవుతున్నాయి? పురాణ పురుషోత్తముడు భగవంతుడు భగవంతుడు వాటి యందు తన యొక్క శక్తిని నిమిడింపజేశాడు కాబట్టి అవన్నీ వ్యక్తమవుతున్నాయి. ఓకే, సో మళ్ళీ కొంతకాలమైన తర్వాత ఆయన వాటి సమయం అయిపోయిన తర్వాత ఉపసంహరించేస్తాడు వాటి. ఓకే, ఇది ఒక ప్రక్రియ. ఓకే, ఈ ప్రక్రియలో మనం భగవంతునితో ప్రత్యక్ష సంబంధంతో ఉండము.
ఓకే. సో ఈ ప్రకృతికి ఈ ప్రక్రియకి అతీతంగా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అప్పుడు భగవంతునితో ప్రత్యక్ష సంబంధంతో ఉంటామన్నమాట. సో ఆ స్థితికి చేరుకోవాలి, ఆ స్థితి గురించినటువంటి అవగాహన ఇవ్వడమే ఈ క్షర అక్షర ఆ, గురించినటువంటి భేదాన్ని ఉపదేశించడం ఇక్కడ. ఓకే. ఓకే. అందుకే మొట్టమొదట గీత మొదలుపెట్టినటువంటి సాంఖ్యయుగంలో భగవంతుడు చెప్తాడు, అవ్యక్తాదిని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధననే ఏవ తత్రకా పరిధేవన అని. ఈ జీవులు అంతా కూడా అవ్యక్తంలో ఉంటారు, కొద్ది కాలం వ్యక్తం అవుతారు, మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతారు. ఓకే. ప్రత్యక్షం ఏది పర్మనెంట్ కాదు. సో ప్రత్యక్షం అవుతారు, మళ్ళీ కనుమరుగవుతారు, మళ్ళీ ప్రత్యక్షం అవుతారు. ఈ చక్రంలోనే తిరుగుతూ ఉంటారు. ఓకే. సో దీనికి అతీతమైనటువంటి స్థితికి వెళ్ళాలి. అండ్ ఈ జీవులు వ్యక్తము అవ్యక్తం అయ్యేటటువంటి స్థితి ఏదైతే ఉందో ఇది మొత్తం భగవంతుని యొక్క శక్తి వలనే జరుగుతుంది. భగవంతుని యొక్క భగవంతుడు వ్యక్తమైనటువంటి ప్రతి ఒక్క విషయంలోకి ఆయన పరమాత్మగా వెళ్తాడు. ఓకే. సో ఆయన పరమాత్మగా వెళ్ళాడు కాబట్టి, ఆయన శక్తి ఉంది కాబట్టి వ్యక్తం కాగలుగుతున్నాయి, వ్యక్తమై కొద్ది కాలం ఉండగలుగుతున్నాయి. ఓకే. కొద్ది కాలం ఉండగలుగుతున్నాయి కాబట్టి మనం అవి పర్మనెంట్ అంటే చెప్పలేం, ఎందుకంటే కొద్ది కాలం అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాయి కాబట్టి. కాబట్టి వీటికి అతీతమైనటువంటి విషయం గురించి మనం ప్రయత్నం చేయాలి, తెలుసుకోవాలి అని ఇక్కడ ఉపదేశం చేయడం జరిగింది. క్లారిఫై అయిందా ప్రభు? ఎస్ ఎస్ ప్రభు. హరే ఓకే. కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రభుజీ చిన్న డౌట్ ప్రభుజీ. అడగండి మాతాజీ. మన ఆ, ఆత్మ అనేది అనేక శరీరాలు తీసుకుంటుంది అని చెప్పారు కదా ప్రభుజీ. అనేక అవును. జన్మలు తీసుకుంటుంది, అనేక శరీరాలు తీసుకుంటుంది. అవును. ఆధ్యాత్మికలోకి పోయినప్పుడు మరి ఈ శరీరం ఏమంటున్నా సరిగా వినపడలేదు. ఆత్మ అనేక శరీరాలు తీసుకుంటుంది కదా ప్రభుజీ. మన అవును. పూర్వకర్మానుసారము అనేక ఉమ్, జన్మలు తీసుకుంటుంది, ఒక్కొక్క శరీరం వస్తుంది ఆత్మకు. ఉమ్, కానీ ఆధ్యాత్మికంగా మనం పరిపూర్ణత సాధించిన తర్వాత ఈ ఆత్మకు శరీరం అంటూ ఉంటుందా, ఉమ్, లేకపోతే ఆ, ఏ విధంగా మనము గోలోక ధామానికి ఉంటాం, అక్కడ పరమాత్మ సన్నిధిలో ఉంటాం? వెరీ మంచి ప్రశ్న. అందుకే ఈ అధ్యాయంలో కృష్ణుడు ఆ ఆ విషయం గురించినటువంటి ఆ, ఒక ఆ, ఏమంటారు జ్ఞానాన్ని మనకి ఇచ్చారు. మనకి నతద్భాసీతి సూర్యున శాంకోన పావక యద్గత్వాన్ని నివర్తంతే తద్ధామ పరమం మమ. నా యొక్క ధామం ఏదైతే ఉందో అది స్వయం ప్రకాశితమైనటువంటి ధామం. అక్కడికి వచ్చిన తర్వాత జీవులు మళ్ళీ పుట్టడం అనేటువంటిది ఉండదు అని చెప్పేసి కృష్ణుడు ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పారు, క్లారిటీ ఇచ్చారు. తనకు ఒక ధామం ఉంది, ఆ ధామం ఏ విధంగా ఉంటుంది, ఆ ధామానికి వెళ్తే మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని దీంట్లో క్లారిటీగా ఇచ్చారు. ఓకే. ఇచ్చిన తర్వాత సో మరి ఆ ధామంకు వెళ్ళిన తర్వాత మనం ఏ విధంగా ఉంటాము అంటే ఒక దివ్యమైనటువంటి శరీరాన్ని ఇస్తారనమాట. సో ఈ భౌతిక జగత్తులో మనము పుట్టినప్పుడు మనకి ఒక తాత్కాలిక శరీరాన్ని ఇస్తారు, కానీ ఆధ్యాత్మిక ఆ భగవద్ ధామానికి వెళ్తే ఆ జీవుడు ఒక దివ్య శరీరాన్ని పొందుతాడనమాట. దివ్య శరీరాన్ని పొంది ఆ దివ్య శరీరంతో భగవంతుని సేవ చేస్తాడు. ఈ అధ్యాయంలో భగవంతుడు ముఖ్యంగా సాలోక్య సామీప్య ముక్తుల గురించినటువంటి విషయాలు అంతర్లీనంగా ఉంటాయి దీంట్లో. ఇలా మనకి ముక్తి 5 రకాలైనటువంటి ముక్తి ఉంది అన్నమాట. సాయుజ్య, సాలోక్య, సారూప్య, సామీప్య, సారిష్టి అని 5 రకాలైనటువంటి ముక్తి ఉంది అన్నమాట. సాయుజ్య ముక్తి అంటే ఆ అవ్యక్తమైనటువంటి బ్రహ్మ పదార్థంలో ఉండిపోవడం. ఇంకా అక్కడ ఏ దివ్య శరీరం అనేటువంటిది ఉండదు. ఓకే. ఆ సాయుధ్యంలో అనేది అది రూపం ఏమి లేకుండా ఉంటుంది. సాయుధ్యం అనేటువంటి ముక్తి ఏదైతే ఉందో, మోక్షము ముక్తి అని అంటుంటారు కదా, ఆ ఆ స్థితి ఏదైతే ఉందో అక్కడ ఇంకొక దివ్య రూపము అదేముండదు, అవ్యక్త స్థితిలోనే ఉంటారు. ఓకే. ఆ తర్వాత సాలోక్య, సారూప్య, సామీప్య ఈ
మిగతా 3 ఉన్న ఏవైతే ఉన్నాయో సారూప్య అంటే చతుర్భుజాలతో కూడుకున్నటువంటి ఒక రూపం వస్తుంది అన్నమాట జీవుడికి. ఇప్పుడు ఆ విష్ణుమూర్తి శంఖచక్ర గదా ధారి అయి ఎలా ఉంటారో ఆ విధమైనటువంటి ఒక రూపం వస్తుంది. అంటే భగవంతుడు అయిపోతాడా అంటే భగవంతుడు అయిపోడు, కానీ ఆ విధమైనటువంటి రూపం భగవంతుని యొక్క పార్షదులు, భగవంతుడి యొక్క సేవకులకు కూడా తన లాంటి రూపం వచ్చి ఆ భగవంతుని సేవిస్తూ ఉంటారన్నమాట సారూప్య ముక్తిలో. ఆ తర్వాత సాలోక్య ముక్తి అంటే భగవంతుని ధామానికి వెళ్తాడు, ఒక దివ్య శరీరం లభిస్తుంది, ఆ లోకంలో భగవత్ లోకంలో భక్తులతో పాటు జీవిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సామీప్య ముక్తి అంటే భగవంతుడికి చాలా దగ్గరగా ఉంటాడు అనమాట. ఏ విధంగా అయితే అర్జునుడు భగవంతుడికి చాలా దగ్గరగా ఉన్నాడు అంటే దగ్గరగా అంటే మరి దుర్యోధనుడు, ధృతరాష్ట్ర వీళ్ళందరూ కూడా భగవంతుని దగ్గరలోనే ఉన్నారు. వాళ్ళకి మరి అర్జునుడికి తేడా ఏంటి అంటే అర్జునుడు భౌతికంగా మానసికంగా 2 విధాలుగా భగవంతుని పక్కనే ఉన్నాడు ఆయన. సో పాండవులకి కష్టం వచ్చింది అని తలుచుకోగానే భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు మానసికంగా కూడా భగవంతునికి దగ్గర అయ్యారు కాబట్టి. సో ఆ విధంగా భగవంతుని లోకంకి వెళ్తారు, భగవంతునికి చాలా సమీపంలో ఉండడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా 3 రకాలైన 5 ముక్తుల్లో 3 రకాలైనటువంటి ముక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి భగవత్ లోక ప్రాప్తి కలిగిస్తాయి. భగవత్ లోక ప్రాప్తి కలిగించి అక్కడ ఒక దివ్య శరీరంతో, అక్కడికి ఏ శరీరం ఉంటే ఏ శరీరం తో ఉంటే ఆ లోకంలో మనం జీవించగలమో ఆ దివ్య శరీరాన్ని మనుషులకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే ప్రభుజీ. అయితే ఈ భౌతిక శరీరాలు అక్కడ ఉండవు. ఉండవు. ఈ భౌతిక శరీరాలకి ఇది పుడుతుంది, అక్కడికి సంబంధం లేదు ప్రభుజీ. ఎస్. అక్కడ ఉండేటటువంటి శరీరానికి యవ్వనంలోనే ఉంటుంది ఎప్పటికీ. ఇంకా వృద్ధాప్యము, జర, వ్యాధి, మరణం అనేటువంటిది ఉండవు అన్నమాట. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామాలు ప్రభు. హరే కృష్ణ. దండవత్ ప్రణామాత. జయలక్ష్మమ్మ మాత చెప్పండి. ఇక్కడ ఇప్పుడు మధ్యలో ఆత్మాసి చేసుకుంటారు కదా, వాళ్ళు ఎక్కడ పోతారు? సో వాళ్ళకి ఒక అంధకార స్థితిలోకి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు అంధకార స్థితి అంటే వాళ్ళకి మళ్ళా జన్మం ఉండదా? ప్రేతాత్మలై జీవిస్తూ ఉంటారనమాట. ప్రేతాత్మలు అంటే మనుష్య జన్మ దొరకదు వాళ్ళకి, అలాగని ఉత్తమ జన్మ కూడా దొరకదు వాళ్ళకి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఆయన ఎప్పుడు శరీరం వదిలిపెడతాడు అనేటటువంటిది కూడా నిర్దేశించి ఉంటుంది. అది మనకి పూర్తి దాని మీద క్లారిటీ ఉండదు. కేవలం మన జాతక చక్రం ప్రకారం ఇంతకాలం అని ఒక అవగాహన వస్తుంది. ఓకే, ఇంతకాలం అని ఒక అవగాహన, ఒక హింట్ ఉంటుంది. కానీ అయితే అలాగా నిర్దేశించబడి ఉంటుంది అనమాట. అర్ధంతరంగా శరీరాన్ని వదిలిపెట్టాడు అనుకోండి, బలవంతంగా మరణం పొందాడు అనుకోండి, అది పెట్టాలంటే ప్రభు, అది అట్లా పెట్టాలంటే భగవంతుడే పిలుస్తాడా, మనమే చేసుకునేదే ప్రభు? అది ఏది మాతాజీ? అదే మధ్యలో ఆత్మహత్య చేసుకుంటారు కదా, అది మనమే చేసుకోవడం అన్నమాట. మనమే చేసుకోవడం, రమ్మంటారా? దాన్ని బలవన్ మరణం అంటారన్నమాట. మనంతలో మనమే మనకి భగవంతుడు సహజంగా ఇచ్చినటువంటి ఆయుష్ని మొత్తం మనము జీవించకుండా బలవంతంగా శరీరాన్ని వదిలిపెట్టడం. దానివల్ల ఏం జరుగుతుందంటే ఎంత ఆయుష్ జీవించాలో అంత ఆయుష్ వరకు ఆయన బాధపడిపోతూ ఉంటాడనమాట. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏ విధమైనటువంటి విధంగా శరీరాన్ని వదిలిపెడుతున్నాడో, కొందరేమో ఊరేసుకుంటారు, కొందరు ఆ శరీరాన్ని అంటించేసుకుంటారు, కొందరు విషం తాగుతారు. అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి, చాలా నొప్పి కలుగుతుంది అనమాట. అదే బాధతోటి ఆ ఆయుష్ మొత్తం గడుపుతాడనమాట. ఓకే, ఒక విముక్తి అనేది లేకుండా. అలా గడిపిన తర్వాత కూడా ఆ వ్యక్తికి ఇంకా మళ్ళీ జన్మించేటటువంటి అవకాశం రాదు. ఎప్పుడు వస్తుందంటే జన్మ, ఇతను ప్రేతాత్మ అయిపోయి ఇంకా ప్రేతంలాగా చాలా కాలం జీవిస్తూ ఉంటాడనమాట. ఈ ప్రేతాలన్నింటినీ కూడా రుద్రుడు, శివుడు ఆయన ఆధీనంలో పెట్టుకొని వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడనమాట. ఓకే, సో ఈ ప్రేతములన్నీ కూడా రుద్రుని ఆధీనంలో ఉంటాయి. ఎవరైతే జీవులు చాలా కాలం, ఎంతో దీర్ఘకాలం ఈ ప్రేతములన్నీ కూడా అంధకారంలో ఉండిపోయిన తర్వాత
ఆ, ఎవరైతే మనుష్యులు ఆ, సమయం కాని సమయంలో ఆ, కలుస్తూ ఉంటారు, స్త్రీ పురుషులు వాళ్ళ యొక్క గర్భములో పుట్టే విధంగా వీళ్ళని అనుగ్రహిస్తాడనమాట. ఓకే. సో కొన్ని సార్లు ఒకవేళ ఇలాగ ఎవరైనా చనిపోయారనుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఆ, వారిని ఉద్దేశించి వారి గురించినటువంటి మంచి కార్యాలు చేయడము, భగవద్గీత భాగవతాది పారాయణాలు చేయించడము, లేదంటే వారిని ఉద్దేశించి దేవాలయానికి ఏదో ఆ, సహాయం చేయడము, దేవాలయ నిర్మాణాల్లో సహాయం చేయడము, ఇట్లాంటి ఆ అర్ధంతరంగా మరణించినటువంటి వాళ్ళ పేరు మీద చేయించడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ పుణ్యం వాళ్ళకి వెళ్ళి అప్పుడు కూడా వాళ్ళు తొందరగా విముక్తులై ఆ పరమ ప్రేత స్థితిలో నుండి విముక్తులై మళ్ళీ మనుష్య జన్మ లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మరి యాక్సిడెంట్లో పోయేవాళ్ళు ప్రభుజీ. సో సో యాక్సిడెంట్ లో పోయే వాళ్ళు కొందరు కొన్ని సార్లు ఏమో వాళ్ళ ఆయు ప్రమాణం తీరిపోయి పోయే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు ఆయు ప్రమాణం తీరక ముందు కూడా పోతే వాళ్ళ స్థితి కూడా ఇలాగే ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకోలేదు కదా ప్రభుజీ. చేసుకోలేదు, కానీ ఇంకొక శరీరం వాళ్ళకి దక్కాలి అంటే మళ్ళీ వాళ్ళ గురించి ఎవరైనా ఆ పుణ్యకర్మలు ఆచరించడము, లేదు అంటే ఇంకా ఎంతకాలమైతే వారికి ఈ ఏమంటారు మ్, ఆ, అంటే వారి ఆయు ప్రమాణం ప్రకారం ఎంతకాలం వాళ్ళు జీవించాలో అంతకాలం ప్రేతంలాగా ఉండి మళ్ళీ తర్వాత మళ్ళీ జన్మించేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మల వల్ల. ఉదాహరణకి ఒక వ్యక్తి ఆ మనం కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్ముతాం కాబట్టి మన జీవితంలో ఏది సంభవించినా కూడా అది కర్మానుసారం జరుగుతుంది. ఒక వ్యక్తి అంత ప్రమాదానికి లోనయ్యాడు అంటే తన కర్మానుసారం ఆయన ఆ ప్రమాదానికి లోనయ్యాడు. ఇప్పుడు కర్మ మొత్తం తీరిపోయింది అనుకోండి, ఇంక అక్కడి నుండి మళ్ళీ ఉత్తమ స్థితికి వెళ్తాడు. తాను అనుభవించాల్సినటువంటి కర్మ మొత్తం అయిపోయింది ఆ యొక్క ప్రమాదం వల్ల, మళ్ళీ ఉత్తమ స్థితికి వెళ్తాడు. అవ్వలేదు, మళ్ళీ నరకాది లోకాలకు వెళ్ళి అవన్నీ ఆయన చేసుకున్నటువంటి పాపంలకి శిక్షలు అనుభవించి ఆ తర్వాత మళ్ళీ ఆ ఏ జన్మ ఎత్తాలో తనకున్నటువంటి తన మనుష్యుడి జన్మ ఎత్తినప్పుడు ఏ విధమైనటువంటి పాపపుణ్యాలు చేశాడో దానికి అనుగుణమైనటువంటి ఆ జంతు జన్మలో, లేకపోతే క్రిమి కీటకాల జన్మలో, లేకపోతే చెట్ల చీమల జన్మలో ఎత్తే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా ఈ కారుణ్య మరణాలు అంటారు కదా సార్ ప్రభుజీ, అది ఎంతవరకు అది ఆమోదయోగ్యం? కారుణ్య మరణాలంటే మెర్సీ కిల్లింగ్. ఎస్. అదే ఎవరైతే పాపం శరీరం అంటే చచ్చుబడిపోయింది, అయితే ఒక విధంగా చెప్పాలి అంటే అది ఆ వాళ్ళంతలో వాళ్ళు మరణించలేదు, ప్రమాదవశాత్తు కూడా మరణించలేదు, కానీ వారిని ఆ శరీరంలో నుండి విముక్తి పరచడానికి ఆ వారిని మన అదే మరణాన్ని వారికి ఇవ్వడము, అలాగే అది ఇచ్చేటప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తారు. ఏంటి అంటే వారి యొక్క అవయవాలు ఎవరికైతే ఉపయోగపడతాయో వారికి దానం చేయడం వల్ల సో ఆ పుణ్య ఫలము ఈ జీవుడికి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దానికి మనకి శాస్త్రాలలో దదీచి మహర్షి అని ఒక ఆయన ఉన్నారు. ఓకే, ఆయన ఇంద్రుడికి అవసరం అని చెప్పేసి తన శరీరాన్ని ఇచ్చేసాడు. ఆయన తన శరీర భాగాలన్నీ ఆయనకి ఇచ్చేసాడు, దాంతో నువ్వు వజ్రాయుధం చేసుకోమని చెప్పేసి. సో ఆ విధంగా ఈ అవయవ దానం అనే ప్రక్రియ ద్వారా కొందరికి కారుణ్య మరణాలని ఇస్తారు. సో ఇప్పుడు ఆ జీవుడు, ఆ శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఆ శరీరానికి సంబంధించినటువంటి భాగాల యొక్క దానం జరుగుతుంది కాబట్టి ఆ పుణ్యం ఆ జీవుడికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో బ్రతికుండగా ఆ జీవుడి యొక్క అవయవాలు ఇంకొకరికి దానం చేయబడ్డాయి కాబట్టి ఆ జీవుడికి కొంత పుణ్యం లభిస్తుంది అన్నమాట. ఓకే, సో దానివల్ల కూడా ఉత్తమ స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అని కొన్ని సార్లు మాత్రం ఇంకొక ప్రమాదం కూడా ఉందన్నమాట. సో ఏం ప్రమాదం ఉంది అంటే జీవుడు శరీరం వదిలిపెట్టిన తర్వాత
తన శరీరం మీద తీవ్రమైనటువంటి వ్యామోహం ఉంటే వదిలిపెట్టి వెళ్ళాలనేటటువంటి బుద్ధి కలగదు జీవుడికి. ఏడుస్తూ ఉంటాడు, బాధపడుతుంటాడు, అయ్యో నా శరీరం నా శరీరం నా శరీరం అని. ఓకే, ఆ ప్రమాదం కూడా ఉందన్నమాట. సో అందు గురించనే మనకి సనాతన ధర్మంలో ఈ శ్రాద్ధ కర్మలు, అలాగే ఆ భాగవత భగవద్గీత పారాయణాలు ఎందుకు పెట్టారు, ఎందుకు మనకి జీవులను ఉద్ధరింపడానికి ఇచ్చారు అంటే, ఇవి చేయడం వల్ల వారికి ఆ బాధ నుండి వాళ్ళు విముక్తి అయిపోయి ఉత్తమ స్థితికి వెళ్తారు. కాబట్టి మనకి భగవద్గీత కానీ భాగవతం కానీ ఇవి పారాయణ చేయిస్తే వారి పేరు మీద ఎవరైతే శరీరం వదిలిపెట్టినటువంటి వాళ్ళు, ఏ స్థితిలో శరీరం వదిలిపెట్టిన, ఆత్మహత్య కావచ్చు, బలవన్మరణం కావచ్చు, సహజ మరణం కావచ్చు, కారుణ్య మరణం కావచ్చు, ప్రమాదవశాత్తు మరణం కావచ్చు, ఏ స్థితిలో జీవులు మరణించినప్పటికీ కూడా మనకి వాళ్ళ పేర్ల మీద భగవద్గీత భాగవతాది పారాయణాలు చేయించడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి పని. మనం శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు కూడా కొద్దిగా వేదపారాయణ చేస్తారు. వాళ్ళ గురించినటువంటి బ్రాహ్మణులు వాళ్ళ పేరు మీద వేదపారాయణ చేస్తారనమాట. ఓకే, చేయడం వల్ల వాళ్ళు ఉత్తమ స్థితికి వాళ్ళకి దొరుకుతుంది, వాళ్ళకి దక్కాలనే ఉద్దేశంతో చేస్తారు. సో అది చేయించడం చాలా చాలా ఉత్తమం. ఓకే, సో అలా జరిగిందని బాధపడే కంటే ఈ విధమైనటువంటి ప్రత్యామ్నాయాలు మనము చేసామనుకోండి, చేస్తే ఆ జీవులకి మనము ఉపయోగపడ్డ వాళ్ళం అవుతాం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. అట్లేమన్నా ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి ఏమన్నా ఇంట్లో చిన్న పుట్ట జగడాలు అయ్యి కారణాలు ఏమన్నా ఉండి ఒకరి మీద ఇదేసిపోతే వాళ్ళకేమన్నా పాపము అనుభవిస్తుందా ప్రభు? అపనిందలు ఎంతో మంది అపనిందలు వేస్తూ, కొందరు తెలిసి తెలియక అపనిందలు వేరే వాళ్ళ మీద వేస్తుంటారు. ఒకరు అపనింద వేసినంత మాత్రం చేత పాపం వస్తుందా అంటే అస్సలు రాదు. ఎవరైతే అపనింద వేశారో వాళ్ళకే పాపం వస్తుంది తప్ప నిందపడుతున్నటువంటి వాళ్ళకి పాపం రాదు. ఇంకా అడిషనల్ బెనిఫిట్ ఎవరైతే నిందపడుతున్నారో వాళ్ళకి కలిగేటటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో, వాళ్ళ మీద ఎవరైతే నింద వేస్తున్నారో ఆ నింద వేసే వాళ్ళకి ఈ నిందలు పడేటటువంటి వాళ్ళు ఏవైనా కర్మఫలాలు అనుభవించేటటువంటి స్థితి ఉందనుకోండి, ఆ కర్మఫలాలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. ఉదాహరణకి ఓ వ్యక్తి కొన్ని పాపాలు అనుభవించాలి. ఆ వ్యక్తిని కొంతమంది ఏదో ఒక విషయం మీద నిందిస్తున్నారనుకోండి, ఈ నిందపడుతున్నటువంటి వ్యక్తి అనుభవించాల్సినటువంటి పాపాలు, పాపకర్మలు కొంత భాగం ఆ నిందలేస్తున్న వాళ్ళ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామాలు. సహజము, ఇంట్లో ఏమన్నా కానీ సన్నా పుట్ట జరిగేది సహజము. దానికేం ఎవరిని సాయం అని చెప్పిండి వెళ్ళా కదా ప్రభు. అర్థం కాలేదు మాతాజీ, ఏమంటున్నారు? ఇంట్లో సన్నా పుట్ట జగడం జరిగా అనుకో, దానికేం సాయం అని చెప్పింటారా ఎవరినన్నా? వాళ్ళు చేసుకుంటే ఆ పాపం మన పైన వేస్తే అది తప్పు. నింద వేసే వాళ్ళకే పాపం తలుగుతుంది తప్ప నింద పడే వాళ్ళకి తలగదు. బాగా అర్థం. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? ప్రభుజీ, సూసైడ్ అనేది మనకుగా మనం చేసుకునేది అని చెప్పి అన్నారు కదా ప్రభుజీ. వాళ్ళ కర్మ సిద్ధాంతం ప్రకారము వాళ్ళ జీవితం అంతకు అట్లా ఆ విధంగా ముగియాలి అని చెప్పి ఉన్నప్పుడు అది వాళ్ళకుగా వాళ్ళు చేసుకునేది ఎట్లయితుంది ప్రభుజీ? సో కర్మ సిద్ధాంతం ప్రకారం మన జీవితంలో ఏది జరిగినా కూడా కర్మానుసారమే జరుగుతుంది అని చెప్పేసి అన్నప్పుడు, మరి ఆత్మహత్య కూడా కర్మానుసారమే జరుగుతుందా అంటే కాదు. ఎందుకంటే కర్మానుసారం వాళ్ళు బాధపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. జీవితంలో ప్రతి క్షణంలో కూడా మనం కర్మని అనుభవిస్తుంటాము. అలాగే ఆ కర్మని అనుభవించే క్రమంలో మనని మనం ఉద్ధరించుకోవాలా, లేదంటే మనని మనము అధోగతి పాలు చేసుకోవాలా అనేటటువంటి స్వేచ్ఛ మన దగ్గరనే ఉంటుంది. అందుకే కృష్ణ చెప్పాడు, బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనిజిత అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మకు శత్రువతని. తన యొక్క అంతరాత్మయే తనకు మిత్రుడు, తన యొక్క అంతరాత్మయే తనకి శత్రువు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు అంటే సరైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల. ఈ స్వేచ్ఛ వల్ల జీవుడికి ఆ స్వేచ్ఛ ఉంటుంది. ఒక బాధ వచ్చింది అనుకోండి, ఆ బాధ నుండి బయటపడడానికి ప్రయత్నం చేయొచ్చు, లేదంటే కృంగిపోయి అక్కడితో
జీవితాన్ని ఆపేసేటటువంటి స్వేచ్ఛ కూడా మనకే ఉంటుంది. సో ఏది జీవుడు పట్టుకుంటాడు. ఓకే. మనం జీవుడు నిర్ణయించుకోవాలి కదా, ఏది సో కర్మను అనుభవించాలనా లేకపోతే ఈ విధంగా అంతం చేసుకోవాలనా అనేది మన చేతిలోనే ఉన్నది. ఫలితాలు అనేటువంటివి మన కర్మానుసారం జరుగుతుంది. కానీ ప్రయత్నం అనేటువంటిది మన యొక్క బుద్ధి ద్వారా మొదలవుతుంది. ఓకే ఓకే ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. అట్లా చేసుకుంటే వాళ్ళకి తీరింది వాళ్ళకి అంతే ఆవుషి అంటారు కదా, వాళ్ళకి అంతే ఆవుషి అంటారు. అది నిజం కాదా ప్రభు? నిజం కాదు అది. వాళ్ళు డిసైడ్ చేసుకోండి, భగవంతుడు చేసేది కాదు ఇది. ఏదో అప్పటికి ఇంకా మనని ఓదార్చడానికి అట్లా అంతే అండి వాళ్ళ ఆయుష్ అని అంటుంటారు తప్ప వాళ్ళ జాతక చక్రం ప్రకారం ఎంతకాలం జీవించాల్సి ఉందో మనకేం తెలుసు. అది మంచిది కాదు కదా ప్రభు అట్లా చేసుకునేది. మన జీవితానికి ఫలితం ఏమి చిక్కదు. అవును మాధవి, ఫలితం ఏం రాదు. అందుగురించినే చిన్నప్పటి నుండే అందరూ కూడా ఆధ్యాత్మిక విషయాల వైపు వెళ్తే, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటూ ఉంటే ఇట్లాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉంటాం, అట్లాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి. ఒకవేళ జీవితంలో అంత క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి దగ్గరికి వెళ్తే నేను ఈ ప్రాబ్లం నుండి బయటపడేటటువంటి అవకాశం ఉంటుందని మనకి ఒక ఏమంటారు, ఒక ఉపాయం దొరుకుతుంది. గురువులు సాంగత్యం. ఎస్. హరే కృష్ణ. సో చాలా సంతోషం ఈరోజు మీ అందరితో. మళ్ళీ రేపు 16వ అధ్యాయం షోడశోధ్యాయాన్ని మొదలు పెట్టుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ భగవంతుడి ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. అది అదే ప్రభుజీ, వాళ్ళంతలకు వాళ్ళే చేసుకుంటారు అన్నగా దేవుడు ఆజ్ఞ లేనిది ఏది జరగదంటారు కదా ప్రభుజీ. ఆత్మహత్య చేసుకునే వాళ్ళకు వాళ్ళవి వాళ్ళు చేసుకుంటారు అని అన్నారు కదా ప్రభుజీ ఇప్పుడు. అదే అందుగురించనే నేనేం చెప్పాను, మనకి వచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన కర్మానుసారం భగవంతుని యొక్క కృప వల్ల జరుగుతాయి. ఓకే. కానీ ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో, ఇది చేయడం, అది చేయడము, ఏది చెయ్యాలి అనే నిర్ణయం తీసుకోవడం ఏదైతే ఉందో అది మన స్వేచ్ఛలో ఉంటుంది అనమాట. నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి అనుసారంగా మన శరీరం సహకరించాలి. ఇవన్నీ కూడా భగవత్ శక్తితోటే ఇవన్నీ జరుగుతున్నాయి. అయినంత మాత్రం చేత భగవంతుని బాధ్యునిగా మనం చేయలేము. కొంతమంది మైండ్ కంట్రోల్ లేకుండా కూడా చేసుకుంటారు ప్రభుజీ అలా. అదే వివిధ రకాలుగా ఉంటది, వివిధ రకాలుగా డిఫరెంట్ కారణాలు ఉంటాయి. అందుగురించనే జీవుడు భగవద్ జ్ఞానాన్ని పొందితే చాలా మటుకి కొందరు విన్నంత మాత్రం చేత పరిపూర్ణ జ్ఞానం వస్తుందా అంటే కొందరు విని వదిలేస్తారు, కొందరు విని ఆచరిస్తారు. సో ఈ ఆచరణలో పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఉత్తమ స్థితికి వెళ్తారన్నమాట. ఆచరణలో పెట్టలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లా అధోగతి పాలవుతూ ఉంటారు అనమాట. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. చాలా సంతోషం. మళ్ళీ రేపు ఉదయం 6:15కి ఒక మాల హరినామ జపంతో కలుసుకుందాం. ఇప్పటివరకు వాంఛా కల్పతరోభ్యశ్చ కృపా సింధోభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. ధన్యవాద. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ.